VCD నంబర్ 1197 भिलाई छत्तीसगढ़। ओम शांति। प्रातः क्लास चल रहा था। प्रातः क्लास नడిచింది 6/9/68 का 6/9/1968। तीसरे पेज की मध्यांत में बात चल रही थी। మూడవ పేజీ యొక్క మధ్యాంతంలోని విషయం నడిచింది। निवृत्ति मार्ग वाले कब प्रवृत्ति मार्ग सिखला ही नहीं सकते। నివృత్తి మార్గం వారు ఎప్పుడూ ప్రవృత్తి మార్గాన్ని నేర్పించలేరు। दुनिया में भी निवृत्ति मार्ग वाले हुए हैं। ప్రపంచంలోని కూడా నివృత్తి మార్గం వారు అయ్యారు। इब्राहिम बुद्ध क्राइस्ट से लेकर के ఇబ్రహీం బౌద్ధ క్రైస్ట్ నుండి తీసుకొని जो भी सन्यासी आए ఎంతమంది అయితే సన్యాసీయులు వచ్చారు वो सब निवृत्ति मार्ग वाले। వారందరూ నివృత్తి మార్గం వారు। दुनिया में तो निवृत्ति मार्ग वाले हुए ही, ప్రపంచంలోనైతే నివృత్తి మార్గం వారు ఉండనే ఉన్నారు। लेकिन ब्राह्मणों की दुनिया में भी కానీ బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా निवृत्ति मार्ग वाले ही राज्य कर रहे हैं। నివృత్తి మార్గం వారే రాజ్యాన్ని చేస్తున్నారు। बड़े बड़े गद्दी नशीन हैं। పెద్ద పెద్ద సింహాసనాధికారులు। इतना अंतर है कि उस दुनिया में लाल कपड़े, पीले कपड़े, सफेद कपड़े, काले कपड़े वाले होते हैं। ఎంత తేడా అనేది ఉంది। ఆ ప్రపంచంలోని ఎరుపు వస్త్రాల వారు, పసుపు వస్త్రాల వారు, తెలుపు వస్త్రాల వారు, నలుపు వస్త్రాల వారు ఉంటారు। और ब्राह्मण की दुनिया में सिर्फ మరియు బ్రాహ్మణ ప్రపంచంలోని सिर्फ सफेद कपड़े वाले। కేవలం తెలుపు వస్త్రాల వారే। प्रवृत्ति क्या होती है? ప్రవృత్తి ఏమవుతుంది? तमो प्रधान मनुष्य समझते ही नहीं। తమో ప్రధాన మనుషులు అర్థమే చేసుకోరు। सन्यासी సన్యాసి कभी भी बैकुंठ की व कृष्णपुरी की बातें सुनाई नहीं सकते। ఎప్పుడూ కూడా వైకుంఠంది కృష్ణపురి యొక్క విషయాలని వినిపించలేరు। गीता भागवत आदि पढ़ना भी उन्हों को हक नहीं है। గీత భాగవతం వాటిల్ని కూడా చదివే హక్కు వారికి లేదు। परंतु तमो प्रधान बन गए हैं। కానీ తమో ప్రధానంగా తయారైపోయారు। क्योंकि गीता में तो ఎందుకంటే గీతలోనైతే उपदेश है नर अर्जुन को, नारी लक्ष्मी, नारी द्रौपदी को। ఉపదేశం ఉంది నర అర్జునుడికి, నారీ ద్రౌపదికి। प्रवृत्ति मार्ग का पक्का उपदेश है। ప్రవృత్తి మార్గంది పక్కా ఉపదేశం అనేది ఉంది। नर से नारायण, नारी से लक्ष्मी। నరుడి నుండి నారాయణుడు, నారి నుండి లక్ష్మి। बनने की और बनाने की गीता है। తయారయ్యేటటువంటిది మరియు తయారు చేసేటటువంటిది గీత అయ్యింది। और वो तो ये लक्ष्य रखते ही नहीं। మరియు వారైతే ఈ లక్ష్యాన్ని పెట్టుకోరు।
क्योंकि तमो प्रधान बन गए। ఎందుకంటే తమో ప్రధానంగా తయారైపోయారు. आगे तो जंगलों में रहते थे, మొదటైతే అడవుల్లోని ఉండేవారు. उनमें ताकत थी, వారిలోని శక్తి ఉండేది. शहरों में प्रवेश नहीं किया था, నగరాలలో ప్రవేశంని చెయ్యలేదు. कब से कब तक की बात है? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు విషయం అయ్యింది? ब्राह्मणों की दुनिया में ही इसकी शूटिंग होती है। బ్రాహ్మణ ప్రపంచంలోనే దీని యొక్క షూటింగ్ అవుతుంది. सन 47 से लेकर के 1947 నుండి తీసుకొని और सन 53 तक మరియు 1953 వరకు एकांतवास करते थे। ఏకాంతవాసంని చేసేవారు. शहरों में प्रवेश नहीं हुआ, నగరాలలో ప్రవేశం అవ్వలేదు. सन 53 में पहला सेवा केंद्र खुला। 1953లోని మొట్టమొదట సేవా కేంద్రం తెరవబడింది. दिल्ली में कमला नगर, ఢిల్లీలోని కమలానగర్. तब से అప్పటి నుండి नीचे गिरना शुरू हुआ। కింద పడడం ప్రారంభమయ్యింది. जैसे कि ताकत ही खत्म होने लगी। ఏ విధంగాను అంటే శక్తి సమాప్త అవ్వడం అయ్యింది. तो कहेंगे कि तमो प्रधान बनने से अंदर घुस आए हैं। అయితే అనడం జరుగుతుంది, తమో ప్రధానం అవ్వడంతోనే లోపలికి దూరిపోయి వచ్చారు. आगे तो जंगलों में भी उनको भोजन पहुंचाते थे। మొదటైతే వారికి అడవుల్లోని కూడా భోజనాన్ని చేరవేసేవారు. अभी तो वह ताकत ही नहीं रही है। ఇప్పుడైతే ఆ శక్తే లేదు. तो भीख मांगने लगे हैं। ఇప్పుడైతే అడుక్కోవడం మొదలు పెడుతున్నారు. जैसे तुम्हारे में भी ఎలా అయితే మీలోనే కూడా वहाँ नई दुनिया में राज्य करने की ताकत होती है, అక్కడ కొత్త ప్రపంచంలోని రాజ్యాన్ని చేసేటటువంటి శక్తి ఉంటుంది. अभी वो ताकत कहाँ रही? ఇప్పుడు ఆ శక్తి ఎక్కడుంది? है तो वो ही देवा में, అవ్వడానికి అదే దేవాత్మలయ్యారు. परंतु वो अभी ताकत नहीं रही है। కానీ ఇప్పుడు ఆ శక్తి అనేది మిగలలేదు. क्योंकि धर्म ఎందుకంటే ధర్మం अधर्म हो गया है। भारतवासियों का असल जो धर्म था అధర్మం అయిపోయింది. భారతవాసీయుల యొక్క అసలైన ధర్మం ఏదైతే ఉండేదో वो अभी नहीं है। ఇప్పుడు అది లేదు. बाप कहते हैं తండ్రి అంటారు, मैं आकर के धर्म की स्थापना నేను వచ్చి ధర్మం యొక్క స్థాపనని और अधर्मों का विनाश करता हूँ। మరియు అధర్మం యొక్క వినాశనాన్ని చేస్తాను. बाप का मुख्य काम తండ్రిది ముఖ్య పని जो भी अधर्म फैले हुए हैं धर्म के नाम पर, ఏవైతే అధర్మాలు ధర్మం పేరు మీద వ్యాపింపబడి ఉన్నాయో उन सब अधर्मों का विनाश करता हूँ। ఆ అన్ని అధర్మాల యొక్క వినాశనాన్ని చేస్తాను. अधर्मियों को అధర్మీయులని धर्म में ले आता हूँ। ధర్మంలోకి తీసుకొని వస్తాను. बाकी जो अधर्मी से स्वधर्मी नहीं बनते हैं, మిగతా అధర్మీయుల నుండి స్వధర్మీయులుగా ఎవరైతే తయారవ్వరో
रह जाते हैं మిగిలిపోతారో वो विनाश को जब प्राप्त हो जाएंगे। వారు వినాశనాన్ని ప్రాప్తించుకుంటారు. फिर भी बाप बच्चों को समझाते हैं అయినా తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు कि परिचय तो बाप का सभी को देना है। ఏమనంటే పరిచయాన్ని అయితే తండ్రిది అందరికీ ఇవ్వాలి. जानते हैं తెలుసు कि ढेर के ढेर विनाश को प्राप्त होने वाले हैं। ఏమనంటే అనేకం మంది వినాశనాన్ని ప్రాప్తించుకునేవారు అయ్యారు. अरे जानते हैं మరి తెలిసినట్లయితే ये धर्मी नहीं बनने वाले हैं, వీరు ధర్మీగా అయ్యేటటువంటి వారు కాదు, अधर्मी के अधर्मी ही रहेंगे। అధర్మీయులకి అధర్మీయులుగానే ఉండిపోతారు. इनमें फाउंडेशन धर्म की धारणा का पड़ने वाला नहीं है। వీరిలోని ధర్మం యొక్క ఫౌండేషన్ పడేది లేదో फिर उनको संदेश देने की क्या जरूरत। మరి వారికి సందేశాన్ని ఇవ్వవలసిన అవసరం అనేది ఏముంది? संदेश देने के लिए क्यों कहते हैं? సందేశాన్ని ఇవ్వడం కోసం ఎందుకంటారు? क्यों बाप का परिचय देने के लिए कहा जाता है? ఎందుకు తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి అని అంటారు? क्योंकि ఎందుకంటే एक जन्म की जीवन मुक्ति तो बाप से ఒక్క జన్మది జీవన్ముక్తి అయితే తండ్రితోని सभी को मिलती है। అందరికీ లభిస్తుంది. एक जन्म का सुख ఒక్క జన్మ యొక్క సుఖం संपूर्ण सुख सभी को मिलता है। సంపూర్ణ సుఖం అందరికీ లభిస్తుంది. सब बाप के बच्चे हैं। అందరూ తండ్రి యొక్క పిల్లలయ్యారు. सुखदाता बाप సుఖదాత తండ్రి सबको सुख का वर्षा देता है। అందరికీ సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. बाप को ही दुख हरता सुख करता कहा जाता है। తండ్రినే దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. और इस दुनिया में दुखी तो सब ही है। మరియు ఈ ప్రపంచంలోని దుఃఖీలైతే అందరూ అయ్యారు. चाहे देवता धर्म की देवात्माएं हो, అది దేవతా ధర్మం యొక్క దేవాత్మలైన, चाहे आसुरी धर्म की आत्माएं हो, అది ఆసురీ ధర్మం యొక్క ఆత్మలైన, कोई ऐसा है जो तन से मन से धन से ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? ఎవరైతే తనువుతోని మనసుతోని ధనంతోని संबंधियों और संपर्कियों से సంబంధీయులు మరియు సంపర్కీయులతోని दुखी न होता हो। దుఃఖీలుగా అవ్వకుండా ఉంటారు. दुखी तो सब है। దుఃఖీ అయితే అందరూ అయ్యారు. तो ऐसे दुखियों को అయితే అటువంటి దుఃఖీయులని बाप आकर के सुख का वर्षा देते हैं। తండ్రి వచ్చి సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. संदेश नहीं लेते, సందేశాన్ని తీసుకోకపోయినట్లయితే, परिचय प्राप्त नहीं करना चाहते हैं, పరిచయాన్ని ప్రాప్తించుకోవాలి అని అనుకోరు, तो भी उनको एक जन्म का सुख देते हैं। అయినా కూడా వారికి ఒక్క జన్మ యొక్క సుఖాన్ని ఇస్తారు. क्योंकि जब बहुत दुखी होते हैं ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ దుఃఖీలుగా అవుతారో तभी बाप आकर के बहुत सुखी बनाते हैं। అప్పుడే తండ్రి వచ్చి చాలా సుఖీలుగా తయారు చేస్తారు. अति का अंत कराते हैं। అతి యొక్క అంతాన్ని చేయిస్తారు. अति का दुख फील होता है ఎక్కువ దుఃఖం ఫీల్ అవుతుంది, तो अंत कराए देते हैं दुखों का। అప్పుడు దుఃఖాల యొక్క అంతాన్ని చేయించేస్తారు और सुखी बनाते हैं। మరియు సుఖీగా తయారు చేస్తారు. और
आते भी भारत में हैं। మరియు రావడం కూడా భారత్లోనే, विदेशों में नहीं आते हैं। విదేశాలలోని రారు. भारत ही अविनाशी खंड है। భారత్నే అవినాశి ఖండం. भारत को ही सचखंड कहेंगे। భారత్నే సత్యఖండం అని అంటారు. सत्य का कभी विनाश नहीं होता है। సత్యం ఎప్పుడూ వినాశనం అనేది అవ్వదు. बाप भी सत्य है, తండ్రి కూడా సత్యమయ్యారు. आते भी सचखंड में है। రావడమే సత్యఖండంలోని, विनाशी खंडों में नहीं आते हैं। వినాశీ ఖండాలలోని రారు. ये बना बनाया खेल है। ఇది తయారు చేయబడిన ఆట అయ్యింది. इसमें कोई प्रश्न नहीं कर सकता దీనిలోని ఎవరు ప్రశ్నని వేయలేరు. कि भारत में ही क्यों आते हैं, ఏమనంటే భారత్లోని ఎందుకు వస్తారు, विदेशों में क्यों नहीं आते। విదేశాలలోని ఎందుకని రారు. ये तो पार्शलिटी हो गई। ఇదైతే పార్షియాలిటీ అయిపోయింది. बाप कहते हैं ये ड्रामा बदल ही नहीं हो सकता। తండ్రి అంటారు ఈ డ్రామా మారలేదు. 6/9/68 की वाणी का चौथा पेज। 6/9/1968ది 4వ పేజ్. कोई विधर्मी ये कहे, ఒకవేళ ఎవరైనా విధర్మీలు ఇలా అనినట్లయితే, कोई विदेशी आत्मा ये कहे ఎవరైనా విదేశీ ఆత్మలు ఇలా అనినట్లయితే, कि हम जन्मांतर ఏమనంటే మేము జన్మ జన్మాంతరాలు विदेशी खंडों में ही क्यों जन्म लेते हैं। విదేశీ ధర్మఖండాలలోనే ఎందుకని జన్మని తీసుకుంటాము. हम सतयुग में क्यों नहीं आवेंगे। మేము సత్యుగంలోని ఎందుకని రాము. अरे అరే ये तो अनादि अविनाशी ड्रामा बना हुआ है। ఇదైతే అనాది అవినాశి డ్రామా అనేది తయారు చేయబడి ఉంది. ये ड्रामा का चक्र है ఇది డ్రామా యొక్క చక్రం, जो फिरता रहता है। అది తిరుగుతూ ఉంటుంది. ये समझाने के लिए ఇది అర్థం చేయించడం కోసం ये चित्र आदि बनाए हुए हैं। ఈ చిత్రాలు మొదలుగున్నవి తయారు చేయబడి ఉన్నాయి. बड़े अच्छे अच्छे चित्र हैं చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి. जिनमें कोई को भी समझाया जा सकता है దానిలోని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. कि देखो ఏమనంటే చూడండి, ये तुम्हारा धर्म पिता, ఈ మీ యొక్క ధర్మపిత, जिसको तुम अपना बाप समझते हो, ఎవరినైతే మీరు మీ యొక్క తండ్రి అని అనుకుంటారు, अपने धर्म का पिता समझते हो, తమ ధర్మం యొక్క తండ్రి అని అనుకుంటారు. वो कब आता है। వారు ఎప్పుడు వస్తారు. द्वापर में आता है ద్వాపరంలోని వస్తారు, या तो कलयुग में आता है। లేకుంటే కలియుగంలోని వస్తారు. और पिता से तो पहले बच्चे नहीं आ सकते। మరియు తండ్రి కంటే పిల్లలు మొదట రాలేరు. तुम तो जानते हो ना कि तुम्हारा धर्म पिता कौन है। మీకు తెలుసు కదా మీ ధర్మపిత ఎవరు అనేది. ये तो नहीं मानते ఇదైతే అనుకోరు. कि भगवान गॉड फादर हमारा धर्म पिता है। ఏమనంటే భగవంతుడు గాడ్ ఫాదర్ మా ధర్మపిత అయ్యారని. उसने हमारे धर्म की स्थापना की। వారు మా ధర్మం యొక్క స్థాపనని చేశారు. इस बात को तो तुम मानते ही नहीं। ఈ విషయాన్ని అయితే మీరు ఒప్పుకోరు. संदेश भी मिलता है సందేశం కూడా లభిస్తుంది, तो भी అయినా కూడా मानने के लिए तैयार नहीं होते। ఒప్పుకోవడం కోసం రెడీ అవ్వరు. तो ये तुम्हारी आत्मा रूपी रिकॉर्ड में అయితే ఇది మీ ఆత్మారూపి రికార్డులోని ये भरा हुआ है। ఇది నింపబడి ఉంది. कल्प कल्पांतर का भरा हुआ है। కల్ప అవినాశి కల్పాంతరాలది
నింపబడి ఉంది. अरे అవినాశి ఆత్మ రికార్డ్ అయ్యింది ఆత్మది. ये चेंज ఇది नहीं చేంజ్ हो सकता। అవ్వలేదు. बनी बनाई बन रही अब कछु बननी ना है। తయారు చేయబడింది, తయారు చేయనున్నది, తయారవ్వనున్నది, ఇంకా తయారవ్వదు. तो ऐसे सभी नहीं कह सकते అయితే ఇలా అందరూ అనలేరు. कि हम सतयुग में क्यों नहीं आवेंगे। ఏమనంటే మేము సత్యుగంలోకి ఎందుకని రాము అని. सतयुग में वो ही आवेंगे సత్యుగంలోకి ఎవరు వస్తారంటే जो सत्य बाप की ఎవరైతే సత్యమైన తండ్రికిని, सत्य श्रीमत को సత్యమైన శ్రీమతాన్ని फॉलो करेंगे। ఫాలో చేస్తారు. जो जितना ऊंच बनते हैं ఎవరు ఎంత ఉన్నతంగా తయారవుతారో उतना फिर नीचे भी बनते हैं। అంత నీచంగా కూడా అవుతారు. क्या ఏంటి? उन्हें थोड़ा आफत दे दी। వారికి కొంచెం రిలీఫ్నిచ్చేశారు. विदेशियों को विधर्मियों को విదేశీయులకి, విధర్మీయులకి. कि देखो तुम इतना ऊंचे नहीं बनते हो, ఏమనంటే చూడండి మీరంత ఉన్నతంగా తయారవ్వరు, इतनी ऊंची चाड़ी चढ़ते नहीं हो जो అంత ఉన్నతమైన అంతస్తుని ఎక్కరు. सत्युग त्रेता में आओ। ఏమనంటే సత్యుగం త్రేతాయుగంలోకి వచ్చే విధంగా तो तुम ज्यादा नीचे అప్పుడు మీరు కిందకి ఎక్కువగా गिरते भी नहीं हो। దిగరు కూడా. और भारतवासी మరియు భారతవాసీయులు बहुत ऊंचे चढ़ते हैं, त्रेता से भी ऊपर सत्युग की सीढ़ी। చాలా ఉన్నతంగా ఎక్కుతారు, త్రేతా కంటే కూడా సత్యుగం యొక్క మెట్లుని. और సత్యుग से भी ऊपर स्वर्णिम संगम युग में जाकर మరియు సత్యుగం కంటే కూడా ఇంకా ఎక్కువగా స్వర్ణిమ సంగం యుగంలోకి వెళ్ళి राज्य करते हैं। రాజ్యాన్ని చేస్తారు. बहुत ऊंचे चढ़ते हैं तो फिर बहुत చాలా ఉన్నతంగా ఎక్కినట్లయితే అప్పుడు చాలా नीचे भी गिरते हैं। प्रैक्टिकल కింద में కూడా देखो, పడతారు. ప్రాక్టికల్ గా చూడండి. दुनिया में सबसे जास्ती भ्रष्टाचार, ప్రపంచంలోని అన్నింటికంటే ఎక్కువ భ్రష్టాచారాలు, व्यभिचार వ్యభిచారం आज कहाँ फैला हुआ है। ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వ్యాపింపబడి ఉంది? भारत में फैला हुआ है। భారత్లోని వ్యాపింపబడి ఉంది. तो देखो तुम तो अभी भी ऊंचे हो, అయితే చూడండి ఇప్పుడు కూడా మీరు ఉన్నతంగా ఉన్నారు, अच्छे कर्म करते हो। మంచి కర్మలన్నీ చేస్తున్నారు. तुम तो इतने पाप कर्म మీరైతే అన్ని పాపకర్మలని नहीं करते। इस भारत में చెయ్యరు. तो ఈ భారత్లోనైతే हाँ पापी है, మహాపాపీలు ఉన్నారు, बड़े बड़े कांटे हैं। పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నారు. बड़े बड़े जो साहूकार थे పెద్ద పెద్ద షాహుకారులు ఎవరైతే ఉండేవారో वो बिल्कुल गरीब बन गए। వారు చాలా బీదవారిగా తయారైపోయారు. विदेशों में तो ऐसी गरीब नहीं देखे जाते। విదేశీయులలో అయితే అటువంటి బీదవారిని చూడడానికి కనిపించరు. भिखमंगे अगर देखे जाएं ఒకవేళ అడుక్కునే వారిని చూడాలి అంటే तो भारत में ज्यादा मिलेंगे అప్పుడు వారు భారత్లోని ఎక్కువగా లభిస్తారా, या विदेशों में विदेशी धर्मखंडों में मिलेंगे। లేక విదేశాలలోని విదేశీ ధర్మఖండాలలోని లభిస్తారా? तो तुम तो बहुत अच्छे हो। అయితే మీరైతే చాలా మంచివారయ్యారు. माने किसी को दुख इस तरह समझाना है जो किसी को అనగా ఎవరికి దుఃఖాన్ని ఎలా అర్థం చేయించాలి అంటే दुख फील न हो। ఎవ్వరికి దుఃఖం అనేది ఫీల్ అవ్వకూడదు. तो ये हिसाब किताब అయితే ఈ లెక్కాచారం बाप ही आकर के समझाते हैं। తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. क्या ఏంటి? कि ये सारी सृष्टि गुणदोषमयी है। ఏమనంటే ఈ మొత్తం సృష్టి అంతా గుణదోషమై అయ్యింది. ऐसे नहीं
అలా ఏమీ కాదు. कि गुण ही गुण भरे हुए हैं हर आत्मा रूपी रिकॉर्ड में। ఏమనంటే ప్రతి ఆత్మరూపి రికార్డులోని గుణాలే గుణాలు నిండి ఉన్నాయి అని. गुण भी है గుణాలు కూడా ఉన్నాయి, तो अवगुण भी है। అప్పుడు అవగుణాలు కూడా ఉన్నాయి. दुनिया की ऐसी कोई चीज नहीं ప్రపంచంలోని అటువంటి వస్తువు ఏమీ లేదు जिसमें गुण ही गुण हो अवगुण न हो। దేనిలో అయితే గుణాలే గుణాలు ఉన్నాయో అవగుణాలు లేవో. अवगुण भी है అవగుణాలు కూడా ఉన్నాయి, तो अప్పుడు गुण भी होते हैं। గుణాలు కూడా ఉంటాయి. नारायण वाली आत्मा का शास्त्रों में कितना गायन है। నారాయణుడి యొక్క ఆత్మకి శాస్త్రాలలోని ఎంత గాయనం అనేది ఉంది. जब नारायण बनता है तब ఎప్పుడైతే నారాయణుడిగా అవుతారో అప్పుడు. दुनिया में हर मनुष्य मात्र की ग्लानि की है। ప్రపంచంలోని ప్రతి మనుష్య మాత్రుల యొక్క గ్లానిని చేయటం జరిగింది. हर एक 33 करोड़ देवता की ग्लानि की गई है। ప్రతి 33 కోట్ల దేవతల యొక్క గ్లానిని చేయటం జరిగింది. भगवान की भी ग्लानि करते हैं, భగవంతుడిది కూడా గ్లానిని చేస్తారు. लेकिन नारायण की कोई ग्लानि కానీ నారాయణుడిది గ్లాని అనేది ఏమీ కూడా नहीं है। లేదు. वो नारायण की भी एक जन्म की ग्लानि नहीं है। ఆ నారాయణుడిది కూడా ఒక్క జన్మ కోసం గ్లాని అనేది లేదు. क्या ఏంటి? एक जन्म में तो 16 कला संपूर्ण और बाकी जन्मों में तो ఒక్క జన్మలోనైతే 16 కళల సంపూర్ణులు, మిగతా జన్మల్లోనైతే नीचे गिरता है ना। కిందకి పడతాడు కదా. आखिरी जन्म में कितनी ग्लानि की है। లాస్ట్ జన్మలోని ఎంత గ్లానిని చేశారు. बाप कहते हैं తండ్రి అంటారు, मेरी जितनी ग्लानि की है నాది ఎంతైతే గ్లానిని చేశారో उतनी और అంత ఇంకెవ్వరిది గ్లాని नहीं की। ఎవ్వరిది చెయ్యలేదు. ग्लानि किसकी होती है, निराकार की कि साकार की। గ్లాని ఎవరిది అవుతుంది, నిరాకారుడిదిగా లేక సాకారుడిదా? సాకారుడిది అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. साकार के गुण भी गाए जाते हैं సాకారుడిది గుణాలు కూడా గాయనం చేయబడతాయి, और साकार के మరియు సాకారుడిది अवगुण भी गाए जाते हैं। అవగుణాలు కూడా గాయనం చేయబడతాయి. सन्यासी लोग तो इन बातों को समझते नहीं है। సన్యాసియులైతే ఈ విషయాలను అర్థం చేసుకోరు. वो तो निर्गुण निराकार परम ब्रह्म कहते हैं। వారైతే నిర్గుణ నిరాకార పరబ్రహ్మ అని అంటారు. और तथाकथित మరియు తథాకథిత్ सफेद कपड़े वाले ब्राह्मणों ने तो తెల్ల వస్త్రాల బ్రాహ్మణులైతే उस निराकार को भी 32 गुणों में बांध दिया है। ఆ నిరాకారుణ్ణి కూడా 32 గుణాలలోని బంధించేయటం జరిగింది. अब निराकार में गुण अवगुण कहाँ से आएंगे। ఇప్పుడు నిరాకారుల్లోని గుణాలు అవగుణాలు ఎక్కడి నుండి వస్తాయి? ये तो साकार मनुष्य ही है వీరైతే సాకార మనుష్యులే అయ్యారు. जिसमें गुण भी हो सकते हैं और వారిలోని గుణాలు కూడా ఉంటాయి మరియు अवगुण भी हो सकते हैं। అవగుణాలు కూడా ఉండొచ్చు. तो अंतिम जन्म में वही नारायण वाली आत्मा అయితే అంతిమ జన్మలోని అదే నారాయణుడు వాలి ఆత్మ दुनिया का ప్రపంచం యొక్క बड़े से बड़ा कांटा बन जाती है। అతి పెద్ద ముళ్ళుగా తయారైపోతుంది. एक भी मनुष्य मात्र नहीं, ఒక్క మనుష్య మాత్రుడు కూడా లేడు. चाहे उसे संदेश मिला हो और అది వారికి సందేశం లభించినా चाहे न मिला हो। లేక లభించకపోయినా माया जब आखिरी पेपर लेती है మాయ ఎప్పుడైతే ఆఖరి పేపర్ని తీసుకుంటుందో तो सब ग्लानि करने लग पड़ते हैं। అందరూ గ్లానిని చేయటం మొదలు పెడతారు. सबको अनिश्चय पैदा हो जाता है। అందరికీ అనిశ్చయం ఉత్పన్నమైపోతుంది. सब
अनिश्चय बुद्धि అందరూ అనిశ్చయ బుద్ధి विनश्यते माने వినశ్యతే जो అనగా विश्व की बादशाही का पद लेना चाहिए ఏదైతే విశ్వం యొక్క చక్రవర్తిత్వం చక్రవర్తి యొక్క పదవిని తీసుకోవాలో वो पद ఆ పదవి विनाश हो जाता है। వినాశనం అయిపోతుంది. बिना निश्चय के विनाश हो जाता है। నిశ్చయం లేకుండా వినాశనం అయిపోతుందా? अगर निश्चय अंत तक 100% अटूट रहे ఒకవేళ నిశ్చయం అనేది 100% స్థిరంగా ఉన్నట్లయితే तो विश्व की बादशाही प्राप्त नहीं करेंगे। అప్పుడు విశ్వం యొక్క చక్రవర్తి పదవిని ప్రాప్తించుకోలేరా? करेंगे, చేసుకుంటారు. लेकिन माया निश्चय को కానీ మాయ నిశ్చయాన్ని उखाड़ देती है। పికిలించి వేస్తుంది. ऐसा निश्चय అటువంటి నిశ్చయం तुम ही हो మీరే అయ్యారు. जो इस समय संगम युग में ఏదైతే ఈ సమయంలోని సంగమ యుగంలోని धारण कर सकते हो। ధారణ చేయగలుగుతారు. और पढ़ाई भी अभी पढ़नी है। మరియు చదువుని కూడా ఇప్పుడు ऐसा చదవాలి. नहीं कि सतयुग में भी पढ़ाई चलती रहेगी। అలా ఏమీ కాదు, సత్యుగంలోని కూడా చదువు అనేది నడుస్తూ ఉంటుంది అని. अभी पढ़ाई पढ़नी है और अभी ఇప్పుడే చదువుని కూడా చదవాలి. ఇప్పుడే पढ़ाई की प्रारब्ध చదువు యొక్క ప్రారంధం विश्व की बादशाही लेनी है। విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని తీసుకోవాలి. तो बाप को शुक्रिया करना चाहिए। అయితే తండ్రికి ధన్యవాదాలని చెయ్యాలి. क्या ఏంటి? बच्चों को పిల్లలకి बाप का शुक्रिया करना चाहिए। తండ్రికి ధన్యవాదాలని తెలపాలి. और खूब याद करना चाहिए। మరియు బాగా స్మృతి చెయ్యాలి. हम हैं गॉड फादरली स्टूडेंट। మేమయ్యాము గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. कैसे फादर के स्टूडेंट? ఎటువంటి తండ్రి యొక్క స్టూడెంట్స్? गॉड फादरली स्टूडेंट। గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్. वो गॉड फादर हमको पढ़ाते हैं। ఆ గాడ్ ఫాదర్ మమ్మల్ని చదివిస్తున్నారు. विधर्मियों को और विदेशियों को విధర్మీయులని మరియు విదేశీయులని नहीं पढ़ाते। చదివించరు. अगर पढ़ाते भी हैं ఒకవేళ చదివించినా तो కూడా वो पढ़ते ही नहीं। అయినా కూడా వారు చదవరు. तो देखो అయితే చూడండి, हमारा तो जैसे कि ओबीडेंट सर्वेंट बनकर आया है। మాకైతే ఏ విధంగాను అంటే ఒబీడియంట్ సర్వెంట్గా అయి వచ్చి ఉన్నారు. क्या ఏంటి? कौन? ఎవరు? गॉड फादर। గాడ్ ఫాదర్ అని స్టూడెంట్ అన్నారు. గాడ్ ఫాదర్. शर्त क्या है? షరత్ ఏంటి? हैं? क्या शर्त है? ఏం షరత్ అయ్యింది? शर्त है షరత్ అయ్యింది कि हम भी आज्ञाकारी ఏమనంటే మేము కూడా ఆజ్ఞాకారి वफादार फरमान बरदार और ईमानदार बच्चे बन के रहे। ఏమనంటే మనకి కూడా ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రుడుగా, నిజాయితీపరుడుగా, ఆజ్ఞానువర్తిగా అయి ఉండాలి. सर्विस करते हैं ना? సర్వీస్ని చేస్తారు కదా. बाप भी सर्विस करते हैं। తండ్రి కూడా సర్వీస్ని చేస్తారు. बाप का धंधा ही क्या है? తండ్రి పనే ఏమయ్యింది? बच्चों की सेवा करना। పిల్లల యొక్క సేవని చేయడం. ओबीडेंट सर्वेंट बन करके आते हैं। ఒబీడియంట్ సర్వెంట్గా అయి వస్తారు. भगवान आकर के భగవంతుడు వచ్చి तुम स्टूडेंट की सर्विस करते हैं ना? పిల్లలైన స్టూడెంట్ అయిన మీ యొక్క సర్వీస్ని చేస్తారు కదా. कहते हैं అంటారు, ऐसे बाप को అటువంటి తండ్రిని अथवा टीचर को याद करो। మరియు టీచర్ని స్మృతి చేయండి. टीचर को याद किया టీచర్ని స్మృతి చేసినట్లయితే वो भी जैसे कि बाप को याद किया। అది కూడా ఏ విధంగాను అంటే తండ్రిని స్మృతి చేసినట్లయింది.
इस याद से विकर्म विनाश होंगे। ఈ స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. किस याद से? ఏ స్మృతితోని? తండ్రి యొక్క స్మృతితోని అని స్టూడెంట్ అన్నారు. स्टूडेंट टीचर से पढ़ता है, స్టూడెంట్ టీచర్ తోని చదువుతాడు, टीचर पढ़ाता है, టీచర్ చదివిస్తారు. स्टूडेंट को पढ़ाई और टीचर याद आता है ना। ఆ స్టూడెంట్కి ఆ చదువు మరియు టీచర్ స్మృతి వస్తారు కదా. अब पढ़ाने वाला तो ఇప్పుడు చదివించేవారైతే बाप ही है, తండ్రే అయ్యారు, वही टीचर बन करके पढ़ाता है। వారే టీచర్గా అయ్యి तो చదివిస్తారు. बाप की भी याद समाई हुई है ना। అయితే తండ్రిది కూడా స్మృతి ఇమిడి ఉంది కదా. तो बाप, टीचर और सदगुरु, అయితే తండ్రి, టీచర్, సద్గురువు ये तीनों पाठधारी तुम्हारे लिए एक है। ఈ మూడు పాటదారీలు మీకోసం ఒక్కరయ్యారు. अलग अलग व्यक्तित्व, अलग अलग पर्सनालिटी, అలగలగ వేరు వేరు వ్యక్తిత్వాలు, వేరు వేరు పర్సనాలిటీలు नहीं है। కాదు. तुमको మీకు 3 चांस दिए जाते हैं। 3 ఛాన్సులని ఇవ్వడం జరుగుతుంది. क्या? ఏంటి? बाप के रूप में याद करो, తండ్రి రూపంలోని స్మృతి చెయ్యండి, टीचर के रूप में याद करो, టీచర్ రూపంలోని స్మృతిని చెయ్యండి, और మరియు सदगुरु के रूप में याद करो। సద్గురు రూపంలోని స్మృతిని చెయ్యండి. बाप को नहीं याद कर सकते हो तो टीचर को याद करो जो पढ़ाते हैं। తండ్రిని స్మృతి చెయ్యలేకపోయినట్లయితే ఏ టీచర్ అయితే చదివిస్తారో ఆ టీచర్ని స్మృతి చెయ్యండి. स्टूडेंट को टीचर को याद करना ही पड़े ना। స్టూడెంట్కి టీచర్ని అయితే స్మృతి చేయవలసే ఉంటుంది కదా. जब तक पास हो जावे, ఎంతవరకు అయితే పాస్ అయిపోరో तब तक याद करना पड़े। అంతవరకు స్మృతిని చేయవలసి వస్తుంది. क्या हमारी पढ़ाई कब तक है? ఏంటి మన చదువు ఎప్పటి వరకు అయ్యింది? जब तक पास हो जावे तब तक हमारी पढ़ाई चलती है। किस बात में पास हो जाए? ఎంతవరకు పాస్ అయిపోమో అంతవరకు మన చదువు అనేది నడుస్తూ ఉంటుంది. ఏ విషయంలోని పాస్ అయిపోవాలి? స్టూడెంట్ ఏదో అన్నారు. तब तक पढ़ाई पढ़ते रहेंगे। ఎప్పటి వరకు చదువుని చదువుతూ ఉంటాము? जब तक जीना है ఎంతవరకు జీవిస్తున్నామో तब तक पीना है। అంతవరకు త్రాగుతూ ఉండాలి. और जीना होता है देह अभिमान में। మరియు జీవించడం జరుగుతుంది దేహ అభిమానంలోని. देह अभिमान खलास हुआ जैसे कि मर गए। దేహ అభిమానం అనేది సమాప్త అయిపోయింది అంటే ఎలా అయితే మరణించినట్లయిపోయింది. आप मुए मर गई दुनिया। మనం మరణించినట్లయితే మన కోసం ప్రపంచం మరణిస్తుంది. फिर तो नई दुनिया में चले जाएंगे। అప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు కదా. अगर देह भान को मार दिया ఒకవేళ దేహ భానాన్ని చంపేసుకున్నట్లయితే तो हम क्या अनुभव करेंगे? అప్పుడు మనం ఏం అనుభవాన్ని చేసుకుంటాము? हमारे संसर्ग में, संपर्क में, संबंध में आने वाली आत्माएं మన యొక్క సంపర్కంలోని, సంబంధంలోని, సంసర్గంలోకి వచ్చేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో हमारे लिए दुखदायी अनुभव होंगी మన కోసం దుఃఖదాయిగా అనుభవం అవుతారా, या सुखदायी अनुभव होंगी? లేక సుఖదాయిగా అనుభవం అవుతారా? फिर तो सुख ही सुख है। ఇంకప్పుడైతే సుఖమే సుఖమయ్యింది. अगर ఒకవేళ हम मर जाए, ఒకవేళ మనం మరణించేసినట్లయితే, इसे भक्ति मार्ग में कहते हैं అందువలనే భక్తి మార్గంలోని అంటారు बिना मरे स्वर्ग नहीं मिलता। మరణించుకుంటా స్వర్గం అనేది లభించదు అని. तो सब खुद कसी कर ले, మరి అప్పుడు అందరూ ఆత్మహత్యని చేసేసుకోవాలి. लेकिन वो खुद कसी करने वाली बात नहीं है। కానీ ఆ ఆత్మహత్యని చేసుకునేటటువంటి విషయం కాదు. क्या बात है? ఏం విషయం అయ్యింది? यहाँ तो हमको देह भान को ఇక్కడైతే మనకి దేహ భానాన్ని देह भान को मारना है। దేహ భానాన్ని
చంపేసుకోవాలి. పిల్లలకి తెలుసు कि अभी हमको इस पुरानी दुनिया में तो ఏమనంటే ఇప్పుడు మనకి ఈ పాత ప్రపంచంలోనైతే रहना नहीं है। ఉండకూడదు. क्यों? ఎందుకు? पुरानी दुनिया में क्यों नहीं रहना है? पुराने मकान में क्यों नहीं रहना है? పాత ప్రపంచంలో ఎందుకని ఉండకూడదు? పాత ఇంట్లో ఎందుకని ఉండకూడదు? बाप आया हुआ है हमारे लिए, नया मकान बना रहा है। తండ్రి వచ్చి ఉన్నారు మన కోసం, కొత్త ఇల్లుని కడుతున్నారు. हैं? नया मकान बाप बनाता है। కొత్త ఇల్లుని తండ్రి తయారు చేస్తారు. तो पुराने मकान को तो गिराता है, नया అప్పుడు పాత ఇల్లుని పడవేస్తారు. एक छोटा सा कमरा डालता है ना। కొత్త ఒక గదిని వేస్తారు కదా. भले शुरुआत में उस छोटे कमरे में कितनी तकलीफ होती है, భలే చిన్న గదిలోని ప్రారంభంలోని ఎంత ఇబ్బంది కలుగుతుంది. जो सहयोगी बनते हैं ఎవరైతే సహయోగిలుగా తయారవుతారో बनाने के लिए, తయారు చేయడం కోసం उनको जो फाउंडेशन में कमरा डाला जाता है उसमें వారికి ఆ ఫౌండేషన్ లో ఏదైతే గదిని వేయటం జరుగుతుందో कितनी तकलीफ होती है। దానిలోని ఎంత ఇబ్బంది కలుగుతుంది. तो वो भी एक तरह से पुरानी दुनिया हुई ना। అయితే అది కూడా ఒక విధంగా పాత ప్రపంచం అయ్యింది కదా. परंतु हमें इस पुरानी दुनिया में तो अब కానీ మనకైతే ఇప్పుడు ఈ పాత ప్రపంచంలోని रहना नहीं है। ఉండకూడదు. ये दुनिया तो खलास होने वाली है। ఈ ప్రపంచం అయితే సమాప్తవ్వనున్నది. ये बिल्कुल ही छी छी गंदी दुनिया है। ఇది పూర్తిగా చీచి మురికి ప్రపంచం అయ్యింది. ऐसे बैराग दिलाते हैं। ఆ విధంగా వైరాగ్యాన్ని తెప్పిస్తారు. अपरम अपार इसमें दुख है। అపరం అపారమైన దుఃఖం దీనిలో ఉంది. तो कहते हैं हम तो अभी बड़े सुखी हैं, कहाँ दुख है। కొంతమంది అయితే అంటారు మేమైతే చాలా సుఖీలుగా ఉన్నాం, దుఃఖం ఎక్కడుంది. हैं? अच्छे अच्छे महल हैं, माड़ियाँ हैं। మంచి మంచి మేడలున్నాయి, మిద్దెలున్నాయి, అంతస్తులున్నాయి. अरे हमारे पास तो हवाई जहाज भी है। అరే మా దగ్గర అయితే విమానం కూడా ఉంది. कोई कोई को है ना। కొంతమందికి కొంతమందికి ఉన్నాయి కదా. तो उनको कहाँ दुख है। అయితే వారికి దుఃఖం ఎక్కడుంది. कहाँ अपरम अपार दुख है। ఎక్కడ అపారమైన దుఃఖం ఉంది. अगर नहीं है ఒకవేళ లేదు అంటే तो అప్పుడు भी అయినా కూడా ऐसी दुनिया अब आने वाली है అయినా కూడా ఇప్పుడు అటువంటి ప్రపంచం రానున్నది. जिसमें हर मनुष्य आत्मा దానిలోని ప్రతి మనుష్యాత్మ ये पक्का कर लेगी। ఇది పక్కగా చేసేసుకుంటుంది. इस पुरानी दुनिया में अपरम अपार ఏమనంటే ఈ పాత ప్రపంచంలోని అపారమైన दुख ही दुख है। దుఃఖమే దుఃఖం ఉంది. सुख नाम मात्र को भी సుఖం పేరుకి కూడా नहीं है। లేదు. छोटेपन में मर जाना, చిన్న తనంలోని చనిపోవటం, बीमार रहना, రోగిగా ఉండడం, ऑपरेशन कराना, ఆపరేషన్ ని చేయించుకోవటం, बच्चा पैदा हो तो पेट चीर करके निकलवाना, పిల్లవాడు జన్మని తీసుకున్నట్లయితే పొట్టని చీల్చి జన్మని తీసుకోవటం. कितने अथाह दुख है। ఎన్ని లోతైన దుఃఖాలున్నాయి. वहाँ फिर अपरम अपार सुख होते हैं, మళ్ళీ అక్కడ అపారమైన సుఖాలుంటాయి. जहाँ दुख का नाम निशान नहीं होता। ఎక్కడైతే దుఃఖం యొక్క పేరు చిహ్నాలు ఉండవో. अभी तुम अपरम अपार सुख ఇప్పుడు మీరు అపారమైన సుఖాన్ని और अपरम अपार दुख మరియు అపారమైన దుఃఖం दोनों को जानते हो। రెండింటి గురించి తెలుసుకుంటారు. कोई तो बाबा के कहने से ही जान जाते हैं, కొంతమంది బాబా చెప్పడంతోనే తెలిసేసుకుంటారు. कोई प्रयोगात्मक जीवन वाली आत्माएं होती हैं तो कहने से नहीं मानती। కొంతమంది ప్రయోగాత్మక జీవితాన్ని కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు చెప్పడం ద్వారా తెలుసుకోరు. है कहती अरे इस दुनिया में तो कितने एरोप्लेन है, ऊंची ऊंची मंजिलें हैं, इमारतें हैं, कितनी साफ सफाई है।
అంటారు, అరే ఈ ప్రపంచంలోనైతే ఎన్ని ఏరోప్లేన్లు ఉన్నాయి, ఎత్తైన ఎత్తైన అంతస్తులు, భవనాలు, ఎంత పరిశుభ్రత ఉంది. कहाँ यहाँ नरक है, कहाँ यहाँ अपरमापार दुख है. ఎక్కడ ఇక్కడ నరకం ఉంది, ఎక్కడిక్కడ అపారమైన దుఃఖం ఉంది. तो वो नहीं जानते हैं. అయితే వారికి తెలీదు. वो संगम युग के वासी नहीं है. వారు సంగమయుగ వాసి కాదు. और మరియు तुम पुरुषोत्तम संगम युग के वासी हो. మీరు పురుషోత్తమ సంగమయుగి వాసి అయ్యారు. तुमने మీరు जान लिया है తెలిసేసుకున్నారు. कि पुरुषों में ఏమనంటే పురుషుల్లోని अर्थात आत्माओं के बीच అనగా ఆత్మల మధ్యలోని उत्तम से उत्तम पार्ट बजाने वाली नंबरवार आत्माएं ఉత్తముల కంటే ఉత్తములైన పాత్రని అభినయించేటటువంటి నెంబర్ వారు ఆత్మలు कौन कौन है. ఎవరెవరయ్యారు? अभी तुम ఇప్పుడు మీరు ये बेहद की बातें जान करके बेहद के बाप से अपरम अपार सुख ले रहे हो. ఈ బేహద్దు విషయాలని తెలుసుకొని బేహద్దు తండ్రితోని అపారమైన సుఖాన్ని తీసుకుంటున్నారు. पहले मन का सुख लेंगे మొదట మనసు యొక్క సుఖాన్ని తీసుకుంటారా, या पहले तन का सुख लेंगे, धन का सुख लेंगे. లేక మొదట తనువు యొక్క సుఖాన్ని, ధనము యొక్క సుఖాన్ని తీసుకుంటారా? है पहले तो मन का. మొదటైతే మనసుది. मन बुद्धि आत्मा पहले या शरीर पहले. మనసు బుద్ధి రూపీ ఆత్మ ఉందా లేక శరీరం ఉందా? पहले तो मन बुद्धि रूपी आत्मा. మొదటైతే మనసు బుద్ధి రూపీ ఆత్మ. तो मन बुद्धि से ही ज्ञान समझा जाता है. అయితే మనసు బుద్ధితోనే జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం జరుగుతుంది. भगवान आकर के धन संपत्ति पहलवान शरीर थोड़ी दे देता है. భగవంతుడు వచ్చి ధన సంపత్తి వస్తాదు శరీరాన్ని మొదట ఇచ్చేస్తారా ఏంటి? क्या देता है? ఏమిస్తారు? आकर के ज्ञान देता है. వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. और ज्ञान शरीर ग्रहण करता है. మరియు జ్ఞానాన్ని శరీరం గ్రహణం చేస్తుందా? कि बैंक बैलेंस ग्रहण करता है. ఏమనంటే బ్యాంక్ బ్యాలెన్స్ గ్రహణం చేస్తుందా? जिसके पास ज्यादा धन है वो ज्ञान ग्रहण कर लेता है क्या? ఎవరి దగ్గర అయితే ధనం ఎక్కువగా ఉంటుందో వారు జ్ఞాన ధనాన్ని గ్రహణం చేసేస్తారా ఏంటి? नहीं. లేదు. धनी मानी तो और ही ज्ञान को ग्रहण नहीं कर पाते. ధనవంతులు ఎవరైతే ఉంటారో వారు ఇంకా జ్ఞానాన్ని గ్రహణం చేయలేకపోతారు. और यहाँ कोई पहलवान बैठा हुआ है. మరియు ఇక్కడ ఎవరైనా వస్తాదులు కూర్చుని ఉన్నారా? है? है? ఉన్నారా? तो ब्राह्मण की दुनिया में कोई पहलवान देखा? మంచిది. బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరినైనా వస్తాదుల్ని చూసారా? है? पहलवानों को तो और ही देह का अहंकार होता है. ఎవరైతే వస్తాదులు ఉంటారో వారికి ఇంకా దేహం యొక్క అహంకారం అనేది ఉంటుంది. वो तो और ही नहीं समझ पाते. వారైతే ఇంకా అస్సలు అర్థం చేసుకోలేకపోతారు. तो बोला అయితే అన్నారు, कि बेहद का सुख ఏమనంటే బేహద్దు సుఖం तुम बच्चे पहले अनुभव करते हो. పిల్లలైన మీరు మొదట అనుభవాన్ని చేసుకుంటారు. क्योंकि तुम आत्मा के स्वरूप को समझते हो. ఎందుకంటే మీరు ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటారు. जानते हो कि अभी पुरुषोत्तम संगम युग है. తెలుసు ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగం అని. दुनिया तो ये बात भी नहीं जानती है. ప్రపంచానికైతే ఈ విషయం తెలియదు. ఏంటి? अभी कौन सा युग है? ఇప్పుడు ఏ యుగం అనేది दुनिया को इस बात का पता सुना सुनाई अगर कोई कह दे भी. ప్రపంచానికి ఈ విషయం తెలియదు. విననటువంటిది ఒకవేళ ఎవరైనా చెప్పేసినా కూడా कि हाँ ये संगम युग है, कलयुग नहीं है. ఇది సంగమయుగం అయ్యింది, కలియుగం కాదు అని. तो उससे फिर पूछा जाए అప్పుడు మరి వారిని ఒకవేళ అడిగినట్లయితే कि पुरुषोत्तम युग कैसे है? इस दुनिया में तो इतने दुख हैं अपरम अपार. పురుషోత్తమ సంగమయుగం ఎక్కడయింది? ఈ ప్రపంచంలోనైతే ఇన్ని అపారమైన దుఃఖాలు ఉన్నాయో. सुख कैसे है? సుఖం ఎలా అయ్యింది? कहाँ है सुख? ఎక్కడుంది సుఖం? तो बतावेंगे? అయితే చెబుతారా? नहीं बता सकते. क्यों नहीं बता सकते? చెప్పలేకపోతారు. ఎందుకని చెప్పలేకపోతారు?
क्योंकि अपरम अपार मन बुद्धि का सुख देने वाला ఎందుకంటే అపారమైన మనసు బుద్ధి యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు ज्ञान का सागर बाप हमको मिला है జ్ఞాన సాగరుడు తండ్రి మనకు లభించారు. और दुनिया में कोई भी ఇంకా ప్రపంచంలో ఎవ్వరికి तन की शक्ति प्राप्त करने वाले पहलवानों को नहीं मिला है, తనువు యొక్క శక్తిని ప్రాప్తించుకునేటటువంటి వస్తాదులకి లభించలేదు. मुक्केबाजों को नहीं मिला है, ముష్టి యుద్ధాన్ని చేసినటువంటి వారికి లభించలేదు. धन वालों को नहीं मिला है. ధనవంతులకి లభించలేదు. किसको मिला है? ఎవరికి లభించారు? मन बुद्धि का सुख देने वाला बाप మనసు బుద్ధి యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి, हमारे मन को प्रसन्न करने वाला बाप మన మనసుని ప్రసన్నం చేసేటటువంటి తండ్రి अभी ఇప్పుడు हमको मिला है. మనకు हमारे लिए లభించారు. पुरुषोत्तम संगम युग है. మన కోసం పురుషోత్తమ సంగం యుగం అయ్యింది. दुनिया इस बात को ప్రపంచం नहीं जानती. ఈ ప్రపంచానికి ఈ విషయం తెలీదు. समझते हैं అనుకుంటారు कि कलयुग तो अभी 40,000 वर्ष पड़ा हुआ है. కలియుగం అయితే ఇప్పుడు 40,000 సంవత్సరాలు పడి ఉన్నాయి. जो शास्त्रों में लिखा हुआ है ఏదైతే శాస్త్రాలలో వ్రాయబడి ఉందో उसके ऊपर विश्वास बैठा हुआ है. దాని మీద విశ్వాసం కూర్చుని ఉంది. मनुष्यों ने जो शास्त्र लिखे మనుషులు ఏవైతే శాస్త్రాలని వ్రాసారో उन शास्त्रों पर इतना पक्का विश्वास है. ఆ శాస్త్రాల మీద అంత పక్కాగా విశ్వాసం అనేది ఉంది. और भगवान बाप आकर के 70 साल से మరియు భగవంతుడు తండ్రి వచ్చి 70 సంవత్సరాల నుండి जो ज्ञान की बात समझाते हैं कि कलयुग जाने वाला है, ఏదైతే జ్ఞానం యొక్క విషయాలని అర్థం చేయిస్తారో ఏమనంటే కలియుగం వెళ్ళనున్నది, सतयुग आने वाला है, సత్యుగం రానున్నది, और भगवान इस सृष्टि पर आ चुका है. మరియు భగవంతుడు ఈ సృష్టి మీదకి వచ్చి ఉన్నారు. ये बात उनकी बुद्धि में ఈ విషయం వారి బుద్ధిలోనే नहीं बैठती. కూర్చోదు. तो वो कहते हैं 40,000 वर्ष अभी तो कलयुग पड़ा हुआ है. అయితే వారు అంటారు 40,000 సంవత్సరాలు ఇప్పుడు కలియుగం ఇంకా మిగిలి ఉంది. और बाप कहते हैं ये तो सारा कल्प ही 5,000 वर्ष का है. మరియు తండ్రి అంటారు ఈ మొత్తం కల్పమే 5,000 సంవత్సరాలది. तो मनुष्य घोर अंधियारे में पड़े हुए हैं. అయితే మనుష్యులు ఘోర అజ్ఞాన అంధకారంలో పడి ఉన్నారు. अभी तुमको तो बाप समझा रहे हैं, ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. तुमको फिर औरों को समझाना है. మళ్ళీ మీకు వేరే వారికి అర్థం చేయించాలి. क्यों? ఎందుకు? हमको बाप समझा रहे हैं तो हमको औरों को क्यों समझाना? మనకి తండ్రి అర్థం చేయిస్తున్నట్లయితే మనకి వేరే వారికి ఎందుకని అర్థం చేయించాలి? ये काम बाप नहीं कर सकता ఈ పనిని తండ్రి చేయలేరా? है? अरे అరే बाप तो सर्वशक्तिवान है. తండ్రి అయితే సర్వశక్తివంతుడయ్యారు. सर्वशक्तिवान बाप సర్వశక్తివంతుడు తండ్రి अपनी सर्वशक्तिवान माया बेटी को ऑर्डर दे दे, తన సర్వశక్తివంతురాలైన మాయా బేటీకి ఆర్డర్ని చేసేసినట్లయితే अच्छा एक और दूसरी बेटी మరియు ఒకవైపు బేటీ అమ్మాయి दोनों मिलकर के एक और एक 11 हो जाएंगे. ఇద్దరూ కలిపి ఒకటి కలిపి 11 అయిపోతారు. तो ये काम नहीं कर सकते. అప్పుడు ఈ పనిని చెయ్యలేరా? कर तो सकते हैं, చెయ్యొచ్చు. लेकिन एक नियम बनेगा కానీ ఒక నియమం తయారైనట్లయితే कि जो करेगा सो पाएगा. ఎవరు చేస్తారో వారు పొందుతారు. दूसरी बात, రెండో విషయం, अकेला चना कभी भी भाड़ नहीं फोड़ सकता. ఒంటరిగా ఎప్పుడూ కూడా ఏ పనిని చెయ్యలేము. तो बाप अकेला कुछ भी नहीं करता है. అయితే తండ్రి ఒంటరిగా ఏమీ చెయ్యరు. बाप తండ్రి बच्चों के सहयोग से ही सारा काम करते हैं. తండ్రి పిల్లల యొక్క సహయోగంతోనే మొత్తం పనినంతా చేస్తారు. कहते हैं निरंतर मुझे याद करो.
అంటారు, నిరంతరం నన్ను స్మృతిని చెయ్యండి और दूसरों को याद कराओ। మరియు వేరే వారి చేత స్మృతిని చేయించండి. क्योंकि ఎందుకంటే बाप ही पतित पावन है, తండ్రే పతిత పావనుడు. सारी दुनिया पतित है। మొత్తం ప్రపంచమంతా పతితం. पतित माने పతితం అంటే है गिरी हुई। పడి ఉన్నటువంటి. किसी का एक्सीडेंट हो जाता है जोर से, ఎవరికైనా వేగంగా యాక్సిడెంట్ అయిపోయినట్లయితే जोर से घायल हो गया और गिर బాగా గాయం చెందాడు गया, మరియు పడిపోయాడు. तो फिर वो మరప్పుడు అతను गिर गया माने पतित हो गया। పడిపోయాడు అంటే పతితం అయిపోయాడు. उसमें ताकत नहीं रही अपने आप उठ करके चलने की। అతనిలోని ఇప్పుడు శక్తి మిగలలేదు తనంతట తానే లేచి నడవడానికి. तो तुम ऐसे पतित हो అయితే మీరు ఎటువంటి పతితం అంటే कि जिसको दुनिया में कोई नहीं उठा सकता। మిమ్మల్ని ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేపలేకపోతారు. 2500 वर्ष की हिस्ट्री कहती है 2500 సంవత్సరాల హిస్టరీ అంటుంది कि मनुष्य की मेंटलिटी लगातार गिरती चली आई है। ఏమనంటే మనుష్యుల యొక్క మెంటాలిటీ ఏదైతే ఉందో అది ఏకదాటిగా కిందకి దిగజారుతూ వెళ్ళిపోతుంది. मन बुद्धि से మనసు బుద్ధితోని गिरते ही चले गए। పడుతూనే వెళ్ళిపోయారు. और तन से भी మరియు తనువుతోని కూడా गिरते चले गए। పడిపోతూ వెళ్ళిపోయారు. अभी 400 वर्ष पहले महाराणा प्रताप ఇప్పుడు 400 సంవత్సరాల ముందు మహారాణా ప్రతాప్ वो तलवार उठाते थे, चलाते थे, लड़ाई लड़ते थे। వారు ఖడ్గాన్ని తీసుకొని నడిపించేవారు, యుద్ధాన్ని చేసేవారు. उन्होंने जिंदगी भर लड़ाई लड़ी వారు జీవితాంతం యుద్ధాన్ని చేశారు. और अभी म्यूजियम में वो तलवार रखी हुई है, हम उसको ఇప్పుడు ఆ ఖడ్గం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మ్యూజియంలో పెట్టబడి ఉంది. ఇప్పుడు దాన్ని మనం उठा भी नहीं पा रहे। ఎత్తలేకపోతున్నాము. तो 400 साल पहले कितने शक्तिशाली मनुष्य होते थे। అయితే 400 సంవత్సరాల పూర్వం మనుషులు ఎంత శక్తిశాలీలుగా ఉండేవారు. और अभी तो आत्मा रूपी बीज మరియు ఇప్పుడైతే ఆత్మారూపీ బీజం जन्म लेते लेते इंद्रियों జన్మని తీసుకుంటూ के सुख भोगते भोगते ఇంద్రియాల యొక్క సుఖాన్ని భోగిస్తూ कितना कमजोर हो गया है। ఎంత బలహీనంగా అయిపోయింది. जैसे दुनिया में ఏ విధంగానైతే ప్రపంచంలోని खेती में बीज बोते हैं ना, పొలంలోని బీజాలని నాటుతారు కదా, तो वो बीज అయితే ఆ బీజాలు नई किस्म का जो बीज आता है కొత్త ప్రకారమైన ఏవైతే బీజాలు వస్తాయో విత్తనాలు वो पहली बार बोया जाता है, बहुत पावरफुल फसल देता है। ఎప్పుడైతే మొదటిసారి వాటిల్ని విత్తనాలని నాటడం జరుగుతుందో అప్పుడు చాలా ఫలాలని ఇస్తాయి. फिर दूसरी तीसरी चौथी बार మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి धीरे धीरे నెమ్మదిగా बीज की ताकत ఆ బీజాల యొక్క శక్తి कम होती जाती है। తక్కువగా అయిపోతూ వెళ్ళిపోతుంది. ऐसे हम आत्मा रूपी అదే విధంగా ఆత్మారూపీ बीज हैं, బీజాలున్నాయి. जाति है मनुष्य। జాతులు మనుష్యులవి. मनुष्य जाति के हम आत्मा रूपी बीज हैं, మనుష్య జాతి యొక్క ఆత్మారూపీ బీజాలం అయ్యాము మనం. जो जन्म लेते 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 ఏదైతే జన్మని తీసుకుంటూ सुख भोगते भोगते हमारी ताकत अब సుఖాన్ని భోగిస్తూ మన ఆత్మారూపీ శక్తి ఇప్పుడు बिल्कुल क्षीण हो गई है। పూర్తిగా క్షీణమైపోయింది. इतनी ताकत क्षीण हो गई है ఎంత శక్తి క్షీణమైపోయిందంటే कि हम इंद्रियों से ज्यादा सुख भी ఇప్పుడు మనం ఇంద్రియాలతో ఎక్కువ సుఖాన్ని కూడా नहीं भोग सकते। భోగించలేకపోతున్నాం.
तो ऐसी पतित आत्माओं को बाप आकर के అయితే అటువంటి పతిత ఆత్మల్ని తండ్రి వచ్చి समझाते हैं, అర్థం చేయిస్తారు. कहते हैं मैं पतित पावन हूँ, అంటారు, నేను పతిత పావుణ్ణి, मैं पतितों को నేను పతితులని पावन बनाने वाला हूँ. పావనంగా తయారు చేసేటటువంటి వాడిని. बीज को सुधारा जाता है ना, బీజాన్ని పరిష్కృతం చేయటం జరుగుతుంది కదా. बीज की किस्म को ऊंचा बनाया जाता है. బీజం యొక్క ఏదైతే క్వాలిటీ ఉంటుందో దానిని ఉన్నతంగా తయారు చేస్తారు. तो ये भी आत्मा रूपी बीज है. అయితే ఇది కూడా ఆత్మరూపీ బీజం. बड़े बड़े धर्म पिताएं आते रहे, పెద్ద పెద్ద ధర్మపితలు వస్తూ వచ్చారు. जैसे इस दुनिया की मरम्मत करते रहे, ఏ విధంగాను అంటే ఈ ప్రపంచాన్ని మరమ్మత్తు చేస్తూ వచ్చారు. वैसे आत्माओं को भी थोप थाप करते रहे. అదే విధంగా ఆత్మల్ని కూడా సరిగ్గా చేస్తూ వచ్చారు. नया बीज नहीं बना पाया. కొత్త బీజంగా తయారు చేయలేకపోయారు. आत्माएं सब दिन ब दिन नीचे ही गिरती चली गई, जन्म जन्मांतर. జన్మ జన్మాంతరాలు ఆత్మలు కిందకి పడిపోతూనే వెళ్ళిపోయారు. अब तो ऐसी हालत हो गई है ఇప్పుడైతే ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే कि चाहे महात्मा गांधी आवे, అది మహాత్మా గాంధీ వచ్చినా, चाहे विवेकानंद आवे, అది వివేకానందుడు వచ్చినా, चाहे दुनिया का कोई बड़े बड़े महात्मा आवे, లేక ప్రపంచం యొక్క మహాత్ముడు ఎవరైనా వచ్చినా కూడా, लेकिन కానీ अंत में అంతంలోని के 3 पात. కానీ అంతంలోని ఒకే మాదిరిగా ఉండడం. क्या ఏంటి? कोई परिवर्तन करता हुआ दिखाई नहीं पड़ता. ఏం పరివర్తన చేస్తూ ఉన్నట్లు కనిపించదు. जब ऐसी दुनिया की हालत हो जाती है, ఎప్పుడైతే ప్రపంచంది అటువంటి పరిస్థితి అయిపోతుందో तब फिर परम पिता परमात्मा बाप इस सृष्टि पर आते हैं అప్పుడు పరంపిత పరమాత్మ తండ్రి సృష్టి మీదకి వస్తారు. और बताते हैं మరియు చెబుతారు, कि मैं ही एक पतित पावन हूँ, నేనే ఒక్క పతిత పావనుడిని అయ్యాను, पतित आत्माओं को पावन పతిత ఆత్మలని देवता बनाने वाला हूँ, పావన దేవతలుగా తయారు చేసేటటువంటి వాడిని. और दुनिया में कोई भी ఇంకా ప్రపంచంలో ఇంకెవ్వరూ ऊंचा नहीं उठा सकता. ఉన్నతంగా లేపలేకపోతారు. तो समझो అయితే అర్థం చేసుకోండి, कि सबसे ऊंचा एक ही है. అందరికంటే ఉన్నతం ఒక్కరే అయ్యారు. क्या? ఏంటి? जो सबसे ऊंचा एक है, అందరికంటే ఉన్నతం ఎవరైతే ఒక్కరున్నారో उस एक के द्वारा ही मैं सारी सृष्टि को ఆ ఒక్కరి ద్వారానే నేను మొత్తం సృష్టిని पतित से పతితం पावन నుండి बनाता हूँ. పావనంగా తయారు చేస్తాను. नीच ఉన్నతం మరియు నీచం साकार में होते हैं, निराकार में. సాకారంలో ఉంటారా లేక నిరాకారంలో ఉంటారా? साकार में ऊंचे और नीच कहा जाता है. సాకారంలో ఉన్నతం నీచం అనబడుతుంది. इस सारी दुनिया में ఈ మొత్తం ప్రపంచంలోని अभी जब मैं आया हुआ हूँ, ఎప్పుడైతే ఇప్పుడు నేను వచ్చి ఉన్నానో तो सारे ही आकासुर बकासुर. అందరూ అకాసురులు బకాసురులు. और ये क्या कह दिया అరే ఇదేమనేశారు? हैं? जितने भी मनुष्य मात्र हैं वो सब आकासुर बकासुर हैं. ఎంతమంది అయితే మనుష్య మాత్రులు ఉన్నారో వారందరూ అకాసురులు బకాసురులు అయ్యారా? माने नंबरवार तो है ही है. అనగా నెంబర్ వార్ అయితే అవ్వనే అయ్యారు. आकासुर माने అకాసురుడు कुछ అంటే न कुछ दूसरे की ग्लानि कर दे. అనగా ఎంతో కొంత ఇతరుల యొక్క గ్లానిని చేసేటటువంటి వారు. अक की तरह అక్క వలె दुर्गंध छोड़ दे. దుర్గంధాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. జిల్లేడు పువ్వు వలె దుర్గంధాన్ని విడిచిపెట్టేటటువంటి వారు. चाहे अपनी ग्लानि कर दे कभी, అది మన స్వయం యొక్క గ్లానిని చేసేసిన ఎప్పుడైనా, और चाहे
అది లేక दूसरों की ग्लानि कर दें। వేరే వారి యొక్క గ్లానిని చేసేసిన थोड़ी बहुत भी अगर ग्लानि मनसा के अंदर आ गई కొద్దో గొప్పో గ్లాని ఒకవేళ మనసు లోపల వచ్చేసినట్లయితే तो कौन से असुर हुए? అప్పుడు ఏ అసురుడయ్యారు? असुर हुए। అకాసురుడయ్యారు. अक के फूल की तरह జిల్లేడు పువ్వుల వలె अकासुर అకాసురుడు. मुसलमानों में बहुत प्रसिद्ध है। ముసల్మాన్లోని చాలా ప్రసిద్ధి. ముస్లిమ్స్లోని अकबर అక్బర్. कहते हैं अल्लाह हो अकबर। అంటారు కూడా అల్లా హో అక్బర్. तो क्या कहें? అయితే ఏమనాలి? इस दुनिया में अगर कोई फूल है भी ఒకవేళ ఈ ప్రపంచంలో ఎవరైనా పువ్వులున్నా కూడా तो कौन से फूल का मिसाल दिया? అప్పుడు ఏ పుష్పాల యొక్క ఉదాహరణ ఇవ్వడం జరిగింది? अक का फूल। జిల్లేడు పువ్వులు. सब आकासुर है। అందరూ అకాసురులయ్యారు. सब आकासुर में ఆ అకాసురులందరిలోని पिता वाली आत्मा आई या नहीं आई? ప్రజాపిత యొక్క ఆత్మ వచ్చిందా లేక రాలేదా? हाँ? వచ్చింది అని స్టూడెంట్ అన్నారు. प्रजापिता जो मनुष्य सृष्टि का बाप है इस सृष्टि में ప్రజాపిత మనుష్య సృష్టి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి మీద है या मौजूद नहीं है? ఉన్నారా లేక లేరా? హాజరై है। ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు. तो वो अकासुर की लिस्ट में है या नहीं है? అయితే వారు అకాసురుడి యొక్క లిస్టులోని ఉన్నారా లేక లేరా? है। ఉన్నారు అని స్టూడెంట్ అన్నారు. ఉన్నారు. कोई कहेगा देखो अपने बाप को क्या कहता है। ఒకవేళ ఎవరైనా అనినట్లయితే ఏమనంటే వీరు చూడండి తమ తండ్రి గురించి ఏమంటున్నారు. స్టూడెంట్ ఏదో అన్నారు. अकासुर है। అకాసురుడు అయ్యారు. अगर न होता ఒకవేళ అవ్వకపోయినట్లయితే तो मुसलमान क्यों याद करते अल्लाह हो अकबर? అప్పుడు ముసల్మాన్లు ఎందుకని స్మృతిని చేస్తారు అల్లా హో అక్బర్ అని? जैसे हिंदू लोग कहते हैं ఏ విధంగానైతే హిందువులు అంటారు. शिव के साथ किसका नाम जोड़ देते हैं? శివుడితో పాటు ఎవరి పేరుని జోడించేస్తారు? हैं? शंकर का नाम जोड़ देते हैं। क्यों? శంకరుడి యొక్క పేరుని జోడించేస్తారు. ఎందుకు? अरे शिव भगवान है, అరే శివుడు భగవంతుడైనట్లయితే अल्लाह है, అల్లాహ్ అయినట్లయితే उसके साथ शंकर का नाम क्यों जोड़ दिया? అతనితో పాటు శంకరుణ్ణి ఎందుకు జోడించేశారు? हैं? जैसे मुसलमान अल्लाह के साथ अकबर का नाम जोड़ देते हैं। ఎలా అయితే ముసల్మాన్లు అల్లాతో పాటు అక్బర్ యొక్క పేరుని జోడించేస్తారో माने मुसलमान लोग भी जानते थे అనగా ముసల్మాన్లకి కూడా తెలుసు. क्या? ఏంటి? जिन्होंने ये नमाज का श्लोक बनाया ఎవరైతే ఈ నమాజ్ యొక్క శ్లోకాన్ని తయారు చేశారో वो ये जानते थे వారికి ఇది తెలుసు. कि अल्लाह अकेला काम नहीं करता है। ఏమనంటే అల్లాహ్ ఎవరైతే ఉన్నారో వారు ఒంటరిగా ఏ పనిని చెయ్యరు. अल्लाह के साथ అల్లాహతో పాటు अकबर भी होता है। जब इस सृष्टि में आता है అక్బర్ కూడా ఉంటారు. ఎప్పుడైతే వారు ఈ సృష్టి మీదకి వస్తారో तो जिस मनुष्य को चुनता है इस मनुष्य सृष्टि का, అయితే ఏ మనుష్యున్నైతే ఎన్నుకుంటారో ఈ మనుష్య సృష్టి యొక్క जो पिता है मनुष्यों का बाप है, ఎవరైతే తండ్రి ఉన్నారో మనుష్యుల యొక్క తండ్రి ఉన్నారో आदम कहा जाता है। ఆదం అని అనబడతారు. वो आदम भी ఆ ఆదం కూడా अगर फूल है ఒకవేళ పువ్వు అయినట్లయితే थोड़ा भी फूल का अंश है కొద్దిగానైనా పువ్వు యొక్క అంశం ఉన్నట్లయితే तो वो भी अक का फूल है। అది थोड़ा भी फूल का अंश है
కొద్దిగానైనా పువ్వు యొక్క అంశం ఉంది అంటే तो वो भी अक का फूल है। అది కూడా జిల్లేడు పువ్వు అయ్యారు. कोई अच्छा फूल नहीं है మంచి పుష్పం ఏమీ కాదు. और वो अक के फूलों में మరియు ఆ జిల్లేడు పువ్వుల్లోని वर వర్ श्रेष्ठ फूल है, శ్రేష్టమైన పువ్వు అయ్యారు. इतना कह सकते हैं। ఇంత అనొచ్చు. बाकी మిగతాది ऐसे नहीं है అలా ఏమీ కాదు. कि उसमें अक के फूल का कोई अवगुण दुर्गंध न हो। జిల్లేడు పువ్వు వలె ఏమీ అవగుణం దుర్గంధం ఏమీ ఉండదు అని. ऐसा तो इस मनुष्य सृष्टि पर कोई भी मनुष्य मात्र नहीं। అలా అయితే ఈ మనుష్య సృష్టి మీద ఏ మనుష్య మాత్రుడు కూడా లేరు. माना అనగా अंधों में हाँ? एक कहावत अंधों में कान है राजा। అనగా ఒక సామెత ఉంది, గుడ్డివారిలోని మెల్ల కన్నువాడు రాజు. अंधों को दिखाई नहीं पड़ता, అందులకి కనిపించదు, सिर्फ अनुभव करते हैं, కేవలం అనుభవం చేసుకుంటారు. स्पर्श करके స్పర్శని చేసి वाइब्रेशन के आधार पर अनुभव कर लेते हैं। వైబ్రేషన్ ఆధారంగా అనుభవాన్ని చేసేసుకుంటారు. जैसे ఎలా అయితే धृतराष्ट्र को दूर से आता हुआ कोई ఎవరైనా ధృతరాష్ట్రుడికి ఎవరైనా దూరంగా వస్తూ ఉన్నట్లు पदचाप करता हुआ सुनाई पड़ जाता, అడుగు వేస్తూ ఉన్నట్లు ఒకవేళ వినిపించినట్లయితే तो जाने ये आदमी आ रहा है। తెలిసిపోతుంది ఈ మనుషుడు వస్తున్నారని. वाइब्रेशन को पकड़ लिया। వైబ్రేషన్ పట్టేసుకున్నారు. तो ऐसे ही అయితే అదే విధంగా अंधों के बीच में అందుల మధ్యలోని काने राजा हैं। మెల్ల కన్నువాడు రాజు అయ్యారు. वो आंख भी झुंझर है, ఆ నేత్రం కూడా దిమ్ముదిమ్ముగా కనిపిస్తుంది, झुंझरा दिखाई देता है। దిమ్ముదిమ్ముగా కనిపిస్తుంది. तो मुसलमान लोग भी ये जानते हैं అయితే ముసల్మాన్లకి కూడా ఇది తెలుసు. कि अल्लाह अकेला काम नहीं करता, ఏమనంటే అల్లాహ్ ఒంటరిగా పనిని చెయ్యరు. अल्लाह के साथ भी कोई मुकर्रर అల్లాహతో పాటు ఎవరో मुकर्रर है, ముఖరర్ ఉన్నారు. जो अंतिम जन्म में వారు అంతిమ జన్మలోని कुछ न कुछ फूल तो है, ఎంతో కొంత పువ్వైతే అయ్యారు. फूल है పువ్వయ్యారు, मगर फूलों में కానీ పువ్వుల్లోని हाँ अक का फूल है, జిల్లేడు పువ్వయ్యారు. दुर्गंध छोड़ने वाला फूल है। దుర్గంధాన్ని విడిచిపెట్టేటటువంటి పువ్వు. फूल किसको कहा जाता है పుష్పాలు అని ఎవరినంటారు? और कांटा किसको कहा जाता है? మరియు ముళ్ళు అని ఎవరినంటారు? हाँ? जो दुखी ही दुख देते हैं ఎవరైతే దుఃఖమే దుఃఖాన్ని ఇస్తారో उनको कहा जाता है कांटा। వారిని అనడం జరుగుతుంది ముళ్ళు. ऐसा कोई कांटा नहीं होता అటువంటి ఏ ముళ్ళు కూడా ఉండదు. कि जो नजदीक आए ఏదైతే దగ్గరగా వచ్చిన తరువాత और चुभे नहीं, మరియు గుచ్చుకోకుండా ఉంటుందో, दुख न दे। దుఃఖాన్ని ఇవ్వకుండా ఉంటుందో. होता है ना, అవుతుంది కదా. कांटा होगा तो दुख जरूर देगा, ముళ్ళు అయినట్లయితే అప్పుడు తప్పకుండా దుఃఖం ఇస్తుంది. और ऐसा कोई फूल नहीं होता మరియు అటువంటి పుష్పం ఏమీ ఉండదు कि नजदीक आए और स्पर्श में अच्छा न लगे। దగ్గరగా వచ్చిన స్పర్శ చేయటంతోని మంచిగా అనిపించుకుంటా ఉంటుందో. है? फूल जो है हल्का होता है, పువ్వు ఏదైతే ఉంటుందో అది తేలికగా ఉంటుంది, स्पर्श करने से सुख देता है, స్పర్శ చేయటంతోని సుఖాన్ని ఇస్తుంది. लेकिन दुर्गंध तो हो सकती है। కానీ దుర్గంధం అయితే అవ్వచ్చు. फूलों में भी పుష్పాలలోని కూడా दुर्गंध तो होती है। దుర్గంధం అయితే ఉంటుంది.
तो ऐसे फूलों में भी जो श्रेष्ठ फूल है అయితే అటువంటి పువ్వుల్లోని కూడా ఎవరైతే శ్రేష్టమైన పువ్వు ఉన్నారో उसका नाम मुसलमानों ने रखा अकबर, వారి పేరుని ముస్లిమ్స్ లో పెట్టారు అక్బర్. और हिंदुओं में उसका नाम మరియు హిందువుల్లోని వారి పేరు शिव के साथ శివుడితో పాటు शंकर नाम रख दिया। శంకరుడు పేరుని పెట్టేశారు. दोनों की विशेषता भी बता दी। ఇద్దరి యొక్క విశేషతని కూడా చెప్పేశారు. क्या ఏంటి? हिंदुओं में హిందువుల్లోని नाम जो रखा है పేరేదైతే పెట్టారో शिव शंकर, तो साथ में कहते हैं శివశంకరుడు, తోడులోని అంటారు भोले भाले। భోలే భాలే. शिव का नाम पहले, శివుడి యొక్క పేరు ముందు, शंकर का नाम बाद में, శంకరుడి యొక్క పేరు తర్వాత. फिर टाइटल लेते हैं भोले भाले। మళ్ళీ టైటిల్ ఇస్తారు భోలే భాలే. कौन है भाले? ఎవరు భాలా అయ్యారు? शिव तो भाला नहीं है। శివుడైతే భాలా కాదు. छोटा मोटा कांटा होता है చిన్న పెద్ద ముళ్ళు ఏదైతే ఉంటుందో तो उसे बाण कहेंगे, कांटा कहेंगे। అప్పుడు దానిని బాణం అంటారు, ముళ్ళు అంటారు. लेकिन बड़ा कांटा होता है కానీ పెద్ద ముళ్ళు ఏదైతే ఉంటుందో तो कहते हैं भाला। అప్పుడు దానిని అంటారు భాలా. तो शिव है भोला అయితే శివుడయ్యారు భోలా, और शंकर हुआ మరియు శంకరుడయ్యారు बड़े से बड़ा भाला। అతిపెద్ద భాలా. तो पतित तो सब है। అయితే పతితమైతే అందరయ్యారు. क्या? ఏంటి? A to Z ఏ టు జెడ్ पतित तो सब है। పతితమైతే అందరయ్యారు. कोई कम और कोई जास्ती। కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ. अकासुर बकासुर सभी हैं। అకాసురుడు బకాసురుడు అందరూ అయ్యారు. बकासुर क्यों? బకాసురుడు ఎందుకని? कुछ न कुछ फालतू बोल देते हैं। ఎంతో కొంత వ్యర్థంగా మాట్లాడేస్తారు. हैं? ऐसा तो कोई नहीं होगा అలాంటి వారు ఎవ్వరు కూడా ఉండరు. जो अपनी जिंदगी में कुछ फालतू आलतू फालतू बात न बोलता हो। ఎవరైతే తమ జీవితంలోని వ్యర్థమైన విషయాలను మాట్లాడకుండా ఉంటారో, आलतू फालतू बात बोलने से వ్యర్థమైన విషయాలను మాట్లాడినట్లయితే वातावरण खराब होगा, अच्छा बनेगा? వాతావరణం పాడవుతుందా, మంచిగా అవుతుందా? खराब भी बनेगा। చెడుగా కూడా అవుతుంది. आलतू फालतू बात వ్యర్థమైన విషయాలు एक बोलेगा तो एक को देख करके ఒక్కరు మాట్లాడినట్లయితే ఒక్కరిని చూసి दूसरे भी बोलेंगे। రెండో వారు కూడా మాట్లాడుతారు. अब देखो ये सीढ़ी निकली, ఇప్పుడు చూడండి, ఈ ఒక సీడీ అనేది వెలువడింది. माया सभ्यता वाली। మాయా సభ్యతది. इसका अर्थ न जानने के कारण आलतू फालतू बात हो गई ना। దీని అర్థం తెలుసుకోలేని కారణంగా వ్యర్థమైన విషయం అయిపోయింది కదా. अब जो सुनता है सो उसको दूसरों को सुनाने लग पड़ता है। ఇప్పుడు ఎవరైతే వింటూ ఉంటారో వారు ఇతరులకు వినిపిస్తూ ఉంటారు. तो आलतू फालतू बात ये सुनने से అయితే వ్యర్థమైన ఈ విషయాలను వినినట్లయితే सारी दुनिया का अकल्याण जरूर होता है। ప్రపంచం యొక్క అకల్యాణం తప్పకుండా అవుతుంది. उनको कहते हैं बकासुर। వారిని అంటారు బకాసురుడు. बक 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 करते ही रहेंगे। బక్ 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 అంటూ ఉంటారు. खुद सुनेंगे స్వయం వింటారు, दूसरों की और दूसरों को వేరే వారిది మరియు ఇతరులకి बक बक करके सुनाते रहेंगे। బక్ బక్ అని వినిపిస్తూ ఉంటారు. सब मनुष्य ही हैं। అందరూ మనుష్యులే అయ్యారు. क्या? ఏంటి? अकासुर और అకాసురుడు మరియు बकासुर, బకాసురుడు. और तो कोई होता नहीं है। ఇంకెవ్వరూ అయితే ఉండరు. हैं? और कोई नहीं होता, ఇంకెవ్వరూ ఉండరు. और कोई नहीं होता। ఇంకెవ్వరూ ఉండరా? पशु पक्षी अकासुर बकासुर नहीं होते। పశుపక్షులు అకాసురుడు బకాసురుడు అయి ఉండరా? नहीं होते तो बकासुर पक्षी का नाम बकन क्यों रखा गया?
ఒకవేళ ఉండకపోయినట్లయితే పక్షి యొక్క పేరు బకాసురుడు అని ఎందుకు పెట్టడం జరిగింది? है मेंढक है, मेंढक बरसात ఇప్పుడు ఏదైతే మేండక్ కప్ ఉంటుందో में ट्रा 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 करता रहता है, వర్షాకాలంలోని ట్రా 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 అని అంటూ ఉంటుంది. उसकी बोलने का कोई अर्थ तो होता नहीं है। అది ఏదైతే అది మాట్లాడిన దాంట్లోని అర్థమైతే ఏమీ ఉండదు. ऐसे ही बक बक करने वाले जो मनुष्य होते हैं, అదే విధంగా బకబక్ అనేటటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో वो फालतू बक बक करते रहते हैं। వారు వ్యర్థంగా బకబక్ అంటూ ఉంటారు. तो बाबा कहती है मनुष्य ही होते हैं। అయితే బాబా అంటారు వీరు మనుష్యులే అవుతారు. भक्ति मार्ग में जो 84 लाख योनियां बताई दी है मनुष्य की, భక్తి మార్గంలోని మనుషుల యొక్క యోనులని 84 లక్షల యోనులని ఏదైతే చెప్పేయటం జరిగిందో वो कोई मनुष्यों की योनियां नहीं है। मनुष्य नहीं कोई 84 लाख योनियों में जाते हैं। అదేమి మనుష్య యోనులేమీ కాదు. మనుష్యులేమి 84 లక్షల యోనుల్లోకి ఏమీ వెళ్ళరు. वास्तव में నిజానికి ये मनुष्यों के टाइटल हैं। ఇవి మనుషుల యొక్క టైటిల్స్ అయ్యాయి. जो पूरे 84 जन्म लेते होंगे, ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకుంటారో वो फिर 84 लाख योनियों में भी जाते होंगे। మరి అప్పుడు వారు 84 లక్షల యోనుల్లోకి కూడా వెళ్తారేమో. 84 लाख योनियों जैसे कर्म करते हैं, 84 లక్షల యోనుల వల్లే కర్మల్ని చేస్తారు. बाकी ऐसे पशु पक्षी మిగతా అటువంటి పశు పక్షులుగా नहीं बनते। తయారవ్వరు. मनुष्य ही होते हैं మనుషులే అవుతారు. और कोई होते नहीं है। ఇంకెవ్వరూ అవ్వరు. द्रौपदी ने पुकारा, ద్రౌపది పిలిచింది, हमको दुशासन नंगन करते हैं। మమ్మల్ని దుశ్శాసనుడు నగ్నంగా చేస్తున్నాడు. ये भी अभी की बात होती है। ఇది కూడా ఇప్పటి విషయం అవుతుంది. माना అనగా सतयुग में, त्रेता में, द्वापर में, कलयुग में ऐसे नहीं होता है। సత్యుగంలోని, త్రేతాయుగంలోని, ద్వాపర యుగంలోని, కలియుగంలో అలా అవ్వదు. कि बड़ी सभा में ఏమనంటే పెద్ద సభలోని कन्याओं माताओं को కన్యలని మాతలని नंगन किया जाए। నగ్నం చేస్తారేమో. ये तो संगम युग में ही होता है। ఇదైతే సంగం యుగంలోనే అవుతుంది. ऐसा अधम अपराध అటువంటి అధం అపరాధాలు कि सब पुरुष दुर्योधन दुशासन बन जाते हैं, పురుషులందరూ దుర్యోధన దుశ్శాసనులుగా అయిపోతారు. और दुर्योधन दुशासन बन करके మరియు దుర్యోధన దుశ్శాసనులుగా అయ్యి नारी की लज्जा का अपहरण करते हैं। నారి యొక్క లజ్జ యొక్క అపహరణని చేస్తారు. इस जन्म में नगन नहीं होगी, ఈ జన్మలోని నగ్నం అవ్వకపోయినట్లయితే क्या कहा? ఏమన్నారు? अगर कोई नारी ఒకవేళ ఏ నారి అయినా संगम युग में इस जन्म में नगन సంగం యుగంలోని ఈ జన్మలోని नहीं होगी, నగ్నంగా అవ్వకపోయినట్లయితే, पवित्र बनेगी, పవిత్రంగా అయినట్లయితే तो फिर आधा कल्प के लिए कब नगन नहीं होगी? మళ్ళీ అర్ధకల్పం కోసం ఎప్పుడూ కూడా నగ్నంగా అవ్వదు. क्या? ఏంటి? आधा कल्प అర్ధకల్పం सतयुग में సత్యుగంలోని और त्रेता में, మరియు త్రేతాలోని. वहाँ विकार होता ही नहीं। అక్కడ వికారాలు ఉండనే ఉండవు. वहाँ रावण राज्य ही नहीं होता है। అక్కడ రావణ రాజ్యమే ఉండదు. सारा काम कौन से बल से चलता है? మొత్తం పనంతా ఏ బలంతో నడుస్తుంది? इंद्रियों का भोग बल नहीं होता है वहाँ। అక్కడ ఇంద్రియాల యొక్క భోగ బలం ఉండదు. वहाँ इंद्रियों का అక్కడ ఇంద్రియాలది भोग बल की बात ही नहीं। భోగ బలం యొక్క విషయమే ఉండదు.
वहाँ तो అక్కడైతే ज्ञानेंद्रियों का జ్ఞానేంద్రియాలది योग बल काम करता है। యోగ బలం పని చేస్తుంది. मन बुद्धि మనసు బుద్ధి याद में टिकी रहती है। యాదిలో कौन सी స్థిరమై ఉంటుంది. याद में? ఏమి స్మృతిలోని? आत्मा ज्योति बिंदु। నేను ఆత్మని జ్యోతిర్బిందువుని. बच्चा आता है పిల్లవాడు వస్తాడు, तो वहाँ सब साक्षात्कार होता है అప్పుడు అక్కడ అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. कि हमको अभी बच्चा होना है। ఏమనంటే ఇప్పుడు మాకు పిల్లవాడు అవ్వనున్నాడు. शरीर छोड़ने के समय भी साक्षात्कार होता है శరీరాన్ని విడిచిపెట్టే టైంలోని కూడా సాక్షాత్కారం అనేది అవుతుంది. कि अभी जाकर के हमको बच्चा बनना है। ఏమనంటే ఇప్పుడు వెళ్ళి మాకు పిల్లవాడిగా అవ్వాలి. तुम भी समझते हो మీరు కూడా అర్థం చేసుకుంటారు. हम ये शरीर छोड़ करके जावेंगे। మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తాము. कहाँ जावेंगे? ఎక్కడికి వెళ్తాము? नई दुनिया में जावेंगे। కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. कब समझते हो? ఎప్పుడు అర్థం చేసుకుంటారు? है? पुरुषोत्तम संगम युग में कब समझते हो? पुरुषोत्तम संगम युग तो 100 साल का है। పురుషోత్తమ సంగమయుగం అయితే 100 సంవత్సరాలది అయ్యింది. స్టూడెంట్ అన్నారు పురుషోత్తమ సంగమయుగంలో అర్థం చేసుకుంటారని. ये कब समझते हो? ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు? जब बाप आते माने 77 से समझ रहे हो। ఎప్పుడైతే తండ్రి వస్తారో అంటే 1976 నుండి అర్థం చేసుకుంటున్నారా? एडवांस ఎప్పటి నుంచి అయితే అడ్వాన్స్ పార్టీస్ ప్రారంభమయ్యిందో అని స్టూడెంట్ అన్నారు. कोर्स से समझते हो? అడ్వాన్స్ కోర్సుతోనే అర్థం చేసుకుంటారా? तुम समझते हो हम ये शरीर छोड़ करके जावेंगे नई दुनिया में। మీరు అర్థం చేసుకుంటారు మేము ఈ శరీరాన్ని విడిచిపెట్టి కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. तो प्रश्न ये है कब जावेंगे नई दुनिया में? అయితే ప్రశ్న ఏంటంటే కొత్త ప్రపంచంలోకి ఎప్పుడు వెళ్తాము? सतयुग में नई दुनिया में जावेंगे जब सतयुग आ जाएगा, సత్యుగంలో కొత్త ప్రపంచంలోకి వెళ్తామా ఎప్పుడైతే సత్యుగం వచ్చేస్తుందో, या अभी पुरुषोत्तम संगम युग में ही नई दुनिया में जावेंगे? లేక ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగంలోనే కొత్త ప్రపంచంలోకి వెళ్తామా? पुरुषोत्तम संगम युग में ही పురుషోత్తమ సంగమయుగంలోనే ये शरीर छोड़कर ఈ శరీరాన్ని విడిచిపెట్టా नई दुनिया में जावेंगे। కొత్త ప్రపంచంలోకి వెళ్తామా? దేహ భానాన్ని విడిచిపెట్టి అని స్టూడెంట్ అన్నారు. हाँ ఆ, शरीर तो శరీరం भले అయితే छूटे या न छूटे, విడిచిపెట్టబడినా విడిచిపెట్టకపోయినా लेकिन కానీ शरीर का जो देह भान है, శరీరం యొక్క దేహ భానం ఏదైతే ఉంటుందో, जो हमको अभी देह में बांधे हुए है, ఏదైతే అది మనల్ని దేహంలో బంధించి ఉందో, बार बार हमको देह के अंदर మాటి మాటికి మనకి దేహం లోపల मन बुद्धि रूपी आत्मा को खींच लेता है। మనసు బుద్ధి రూపి ఆత్మని లాగిస్తుంది. याद करते करते एक ऐसी भी स्टेज हमारी बन जाएगी, స్మృతిని చేస్తూ చేస్తూ మనది ఒక అటువంటి స్టేజ్ కూడా తయారైపోతుంది. ऐसी भी प्रैक्टिस हमारी पक्की हो जाएगी అటువంటిది కూడా ప్రాక్టీస్ అనేది మనది పక్కాగా అయిపోతుంది. कि ये देह के 5 तत्व हमको कितना भी खींचना चाहे, ఈ దేహం యొక్క పంచతత్వాలు మనల్ని ఎంత లాగాలని అనుకున్నా కూడా माया वो 5 तत्वों रूपी प्रकृति की कितने भी सहयोगी बने, మాయ ఆ పంచతత్వాల రూపీకి ప్రకృతికి ఎంత సహయోగిగా అయినా కూడా, लेकिन माया और प्रकृति కానీ మాయ మరియు ప్రకృతి हमारी मन बुद्धि रूपी आत्मा को మన మనసు బుద్ధి రూపీ ఆత్మని देह की ओर आकर्षित कर ही नहीं सकेगी। దేహం వైపు ఆకర్షితం చేయలేకపోతుంది. न अपने शरीर के प्रति అది మన శరీరం ఎడలా కూడా आकर्षित कर सकेगी ఆకర్షితం చేయలేకపోతుంది, और न మరియు दूसरे किसी के शरीर के प्रति आकर्षित कर सकेगी। వేరే ఎవ్వరి శరీరం ఎడల ఆకర్షితం చేయలేకపోతుంది. आत्मा अलग अनुभव होगी ఆత్మ వేరుగా అనుభవం అవుతుంది, और शरीर మరియు శరీరం अलग अनुभव होगा। వేరుగా అనుభవం అవుతుంది. इतनी शक्ति अनुभव होगी ఎంత శక్తి అనుభవం అవుతుందంటే कि हम जब चाहे
ఏమనంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు तो अपने घोड़े में प्रवेश करें। అప్పుడు మన గుర్రంలోని ప్రవేశించగలుగుతాము. और न चाहे ఒకవేళ ప్రవేశించకూడదు అంటే तो प्रवेश न करें। అప్పుడు ప్రవేశితం అనేది చెయ్యము. नहीं तो లేకుంటే ये जो कम जन्म लेने वाले, ఎవరైతే తక్కువ జన్మలని తీసుకునేటటువంటి వారు ఉంటారో, आज की दुनिया के बड़े बड़े वैज्ञानिक हैं, ఈ ప్రపంచం యొక్క పెద్ద పెద్ద వైజ్ఞానికులు ఎవరైతే ఉన్నారో, साइंसदान हैं, సైన్స్ దానం వారు ఎవరైతే ఉన్నారో कितने बुद्धिशाली हैं। ఎంత బుద్ధిశాలీలయ్యారు. इतनी बुद्धि है कि उन्होंने अपनी बुद्धि के बल पर सारी दुनिया को नष्ट करने वाला, ఎంత బుద్ధి ఉంది అంటే వారి బుద్ధి యొక్క ఆధారంగా మొత్తం ప్రపంచాన్నంతటినీ నష్టం చేసేటటువంటి गोला बारूद एटम बम तैयार किए हुए। మందుగుండి సామాగ్రి మరియు యాటం బాంబుల్ని తయారు చేసి పెట్టేశారు. लेकिन కానీ उनमें इतनी शक्ति नहीं है వారిలోని అంత శక్తి లేదు कि वो उनका विस्फोट कर सके। क्यों ఏమనంటే వాటి యొక్క విస్ఫోటన అనేది చేయడం కోసం. नहीं? ఎందుకని లేదు? उनमें इतनी शक्ति क्यों नहीं है? వారిలోని అంత శక్తి అంత ఎందుకని లేదు? हैं? क्योंकि वो जानते हैं ఎందుకంటే వారికి తెలుసు कि हम अगर इनका विस्फोट करेंगे ఒకవేళ మేము వీటి యొక్క విస్ఫోట అనేది చేసినట్లయితే तो हम भी అప్పుడు మనం కూడా खलास हो जाएंगे। సమాప్తి అయిపోతాం. माने उनको देह अभिमान चिपका हुआ है। ఎందుకంటే వారికి దేహ అభిమానం అనేది అతికి పెట్టుకొని ఉంది. वो देह अभिमान को छोड़ने की प्रैक्टिस వారు దేహ అభిమానాన్ని విడిచిపెట్టేటటువంటి ప్రాక్టీస్ని नहीं करते हैं। చెయ్యరు. और మరియు మనం देह अभिमान को छोड़ने की దేహ అభిమానాన్ని విడిచిపెట్టేటటువంటి प्रैक्टिस कर रहे हैं। ప్రాక్టీస్ని చేస్తున్నాము. नहीं तो లేకుంటే विधर्मियों में भी ऐसी ऐसी आत्माएं हैं విధర్మీలలోని కూడా అటువంటి ఆత్మలు ఉన్నారు. जो शरीर छोड़ने की परवाह नहीं करती। వారు శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి దాన్ని పట్టించుకోరు. आतंकवादियों में देखो, ఆతంకవాదుల్లోని చూడండి, ऐसे ऐसे आतंकवादी हैं हवाई जहाज लेकर के అటువంటి ఆతంకవాదీలు ఉన్నారు. వారు ఏరోప్లేన్ ని తీసుకొని अमेरिका की ऊंचे से ऊंची बिल्डिंग అమెరికా యొక్క అతిపెద్ద బిల్డింగ్ ని उड़ाए देते हैं और खुद भी शरीर को खलास कर देते हैं। ఎగరవేసేస్తారు మరియు తమ శరీరాన్ని కూడా సమాప్తి చేసేసుకుంటారు. परंतु वो तो కానీ వారైతే अपने स्थूल देह को खलास करते हैं। తమ యొక్క స్థూలమైన దేహాన్ని సమాప్తి చేసుకుంటారు. 5 तत्वों को खलास करते हैं। పంచతత్వాలని సమాప్తి చేసుకుంటారు. हम तो 5 तत्वों को भी सतो प्रधान बना के छोड़ेंगे। మనమైతే పంచతత్వాలని కూడా సతో ప్రధానంగా తయారు చేసి విడిచిపెడతాము. क्या? ఏంటి? जिस शरीर के 5 तत्वों में हमारी आत्मा अभी निवास करती है, ఏ శరీరంలోనైతే పంచతత్వాలలోని మన ఆత్మ నివసిస్తుందో उससे भी हमारा कुछ नाता है या नहीं है? దానితోని కూడా మనకి ఏమైనా సంబంధం ఉందా లేక లేదా? नाता है। సంబంధం ఉంది. तो जिससे नाता होता है वो नाता निभाया जाता है। అయితే ఎవరితోనైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధం వారితోని నిభాయించడం జరుగుతుందా या तोड़ा जाता है? లేక తుంచడం జరుగుతుందా? निभाया जाता है। నిభాయించడం జరుగుతుంది. तो हम इस शरीर के 5 तत्वों को भी అయితే మన ఈ పంచతత్వాల శరీరాన్ని కూడా महाविनाश में विनाश మహావినాశనంలోని వినాశనం नहीं होने देंगे। అవ్వనివ్వము. हम अंत तक మనం అంతం వరకు इसके साथ निभाएंगे। దీనితో పాటు నిభాయిస్తాము. वैसे भी देखो, అలా అయినా కూడా చూడండి, दुनिया में ప్రపంచంలోని
आत्मा को सबसे जास्ती प्यार किसके साथ होता है? ఆత్మకి అందరికంటే ఎక్కువ ప్రేమ అనేది ఎవరితో ఉంటుంది? अपने शरीर के साथ प्यार ज्यादा होता है। తమ శరీరంతోని ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. उसके बाद फिर अपने पति से प्यार होगा या तो बाप से प्यार होगा। దీని తరువాత తమ తండ్రితో ఉంటుంది, లేకుంటే తమ భర్తతో ఉంటుంది. फिर नंबरवार, మళ్ళీ తరువాత నెంబర్ వార్ అవుతారు. ऐसे ही तो होता है। అలాగే అవుతుంది కదా. तो जिसके साथ प्यार होता है, जिसके అయితే ఎవరితోనైతే ప్రేమ ఉంటుందో, साथ नाता होता है, ఎవరితో అయితే సంబంధం ఉంటుందో, संबंध होता है, उसके साथ निभाते हैं कि नहीं निभाते हैं? వారితో పాటు నిభాయిస్తారా లేక నిభాయించరా? निभाते हैं। నిభాయిస్తారు. तो हमारा भी पक्का है। అయితే మనది కూడా పక్కా అయింది. क्या? ఏంటి? इस जन्म में ఈ జన్మలోని इस शरीर के साथ हमारा जो नाता पक्का जुड़ा हुआ है, ఈ శరీరంతోని ఏదైతే మన సంబంధం అనేది పక్కాగా జోడించబడి ఉందో, हम इस शरीर को भी మనం ఈ శరీరాన్ని కూడా विनाश में మహావినాశనంలోని విడిచిపెట్టనివ్వము. विनाश नहीं होने देंगे, विकृत नहीं होने देंगे। వినాశనం అవ్వనివ్వము, వికృతంగా అవ్వనివ్వము. हम इसका बाल बांका भी नहीं होने देंगे। మనము దీని యొక్క వెంట్రుకని కూడా పీకనివ్వము. हम याद के बल पर మేము యాది యొక్క బలంతోని अपनी आत्मा का भी उद्धार करते हैं మన ఆత్మది కూడా ఉద్ధారం అనేది చేస్తాము. और शरीर के 5 तत्वों का भी మరియు శరీరం యొక్క పంచతత్వాలని కూడా उद्धार करके छोड़ेंगे। ఉద్ధారం చేసి విడిచిపెడతాము. तब कहेंगे हम नई दुनिया में जाएंगे। అప్పుడు అనడం జరుగుతుంది, మేము కొత్త ప్రపంచంలోకి వెళుతున్నాము అని. जिस नई दुनिया में जाने के लिए तुम अभी पढ़ाई पढ़ते हो, ఏ కొత్త ప్రపంచంలోకైతే వెళ్ళడం కోసం ఇప్పుడు మీరు చదువుని చదువుకుంటున్నారు. क्या? ఏంటి? हम पढ़ाई सिर्फ आत्मा के उद्धार के लिए ही नहीं पढ़ते हैं। మనం చదువుని కేవలం ఆత్మ ఉద్ధారం కోసమే చదవము. आत्मा के साथ साथ ఆత్మ తోడు తోడులోని ये प्रकृति जो है ఈ 5 ప్రకృతి ఏదైతే ఉందో तत्वों वाली, పంచతత్వాలది, जो जड़त्व बुद्धि वाली है, ఏదైతే జడత్వమైన బుద్ధి కలిగినది అయ్యిందో, जो ज्ञान को नहीं समझती है, ఏదైతే జ్ఞానాన్ని అర్థం చేసుకోదో, इस प्रकृति का भी हम उद्धार करेंगे। ఈ ప్రకృతిని కూడా మనం ఉద్ధారణ అనేది చేస్తాము. प्रकृति के 5 तत्वों को भी ప్రకృతి యొక్క పంచతత్వాలని కూడా तो प्रधान बनावेंगे। సతో ప్రధానంగా తయారు చేస్తాము. जब तक इन 5 तत्वों को सतो प्रधान नहीं बनाया है, ఎంతవరకైతే ఈ పంచతత్వాలని సతో ప్రధానంగా తయారు చేయము, तब तक हम अपने को विश्व विजयी అంతవరకు మనం మనల్ని విశ్వ విజయి नहीं कह सकते। అనిపించుకోము. तो देखो, అయితే చూడండి, जितना तुमको इस पढ़ाई पर निश्चय है, ఎంత మీకు ఈ చదువు మీద నమ్మకం ఉంటుందో. ఏంటి? ये पढ़ाई है, ఇది చదువు అయ్యింది. अंधश्रद्धा अंधविश्वास की बात नहीं है। అంధశ్రద్ధ అంధవిశ్వాసం యొక్క విషయం కాదు. दुनिया में भी पढ़ाई पढ़ते हैं, ప్రపంచంలోని కూడా చదువుని ఏదైతే చదువుతారో, डॉक्टरी करो, డాక్టరీని చెయ్యండి, इंजीनियरिंग करो, ఇంజనీర్ని చెయ్యండి, बैरिस्ट्री करो, బ్యారిస్టరీ చెయ్యండి. तो అయితే श्रद्धा विश्वास अंदर पक्का बैठा हुआ है ना, శ్రద్ధ విశ్వాసం లోపల పక్కా కూర్చొని ఉంటుంది కదా. कि हम पढ़ाई पढ़ेंगे तो डॉक्टर इंजीनियर बनेंगे। ఏమనంటే మేము చదువుని చదివినట్లయితే డాక్టర్ ఇంజనీర్గా అవుతాము. इसी जन्म में बनेंगे, अगले जन्म में बनेंगे। ఈ జన్మలోనే అవుతామా లేక తర్వాత జన్మలో అవుతామా? भक्ति मार्ग में तो अंधश्रद्धा सिखाई जाती है। భక్తి మార్గంలోనైతే అంధశ్రద్ధని నేర్పించడం జరుగుతుంది. यहाँ पुरुषार्थ करते रहो, ఇక్కడ పురుషార్థమని చేస్తూ ఉండండి, पूजा पाठ करते रहो, పూజా పాఠాన్ని చేస్తూ ఉండండి. और अगले जन्म में మరియు తరువాత జన్మలోని किसी जन्म में हम देवता बन जाएंगे। ఈ జన్మలోని తర్వాత జన్మలోని మనం దేవతగా తయారైపోతాము. लेकिन ये तो अंधश्रद्धा हो गई। కానీ ఇదైతే అంధశ్రద్ధ అయిపోయింది. हमें तो बाप अंधश्रद्धा
नहीं सिखाते हैं। మనకైతే తండ్రి అంధశ్రద్ధని నేర్పించరు. हमें तो निश्चय बुद्धि बनाते हैं। మనల్ని అయితే నిశ్చయ బుద్ధిగా తయారు చేస్తారు. श्रद्धालु विश्वासी बनना सिखाते हैं। శ్రద్ధాలు విశ్వాసీగా అవ్వడం నేర్పిస్తారు. कहते हैं అంటారు, ये सब पढ़ाई पर निश्चय करो। ఈ చదువు మీద నమ్మకాన్ని పెట్టుకోండి. क्या निश्चय करो? ఏం నమ్మకాన్ని పెట్టుకోండి? है? हाँ, ये స్టూడెంట్ ఏదో అన్నారు, निश्चय पैदा करो ఈ నిశ్చయాన్ని ఉత్పన్నం చేసుకోండి. कि इस पढ़ाई में हम यही पढ़ते हैं ఏమనంటే ఈ చదువుని మనం ఇక్కడే చదువుతాము और यही इस दुनिया को हम चेंज करके दिखाएंगे మరియు ఈ ప్రపంచాన్ని ఇక్కడే చేంజ్ చేసి చూపిస్తాము. और यही हम नर से नारायण जैसे మరియు మనం ఇక్కడే నరుడి నుండి నారాయణుడు వలె बनकर दिखाएंगे తయారై చూపిస్తాము. और सारी सृष्टि के 5 तत्वों को भी परिवर्तित మరియు మొత్తం సృష్టి యొక్క పంచతత్వాలని కూడా करके दिखाएंगे। ये పరివర్తన చేసి చూపిస్తాము. पढ़ाई है, ఇది చదువు అయ్యింది. इतनी ऊंची पढ़ाई ఎంత ఉన్నతమైన చదువు అంటే और इतना ऊंचा पढ़ाने वाला दुनिया में అంత ఉన్నతంగా చదువుని చదివించేటటువంటి వారు ప్రపంచంలోని कोई होता नहीं है। ఇంకెవ్వరూ ఉండరు. इतने बड़े बड़े धर्म पिताएं आए, धर्मात्माएं आए, ఇంతమంది పెద్ద పెద్ద ధర్మపితలు వచ్చారు, ధర్మాత్మలు వచ్చారు, सन्यासी आए, సన్యాసీలు వచ్చారు. सबने आधीन बनना सिखाया। అందరూ ఆధీనం అవ్వడం నేర్పించారా या स्वाधीन बनना सिखाया? లేక స్వాధీనంగా అవ్వడం నేర్పించారా? सबने आधीन बना दिया। అందరూ ఆధీనంగా తయారు చేసేశారు. अभी बाप आए हैं, कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ। ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, అంటారు నేను మిమ్మల్ని రాజాంకా రాజా బనాతా హూ, రాజులకి రాజుగా తయారు చేస్తాను. क्या? ఏంటి? राजा किसी के अधीन नहीं होता। రాజు ఎవ్వరికి ఆధీనం అవ్వడు. ये राजाई की पढ़ाई बाप के सिवाय कभी किसी ने पढ़ाई नहीं। ఈ రాజాయి యొక్క చదువుని ఇప్పటి వరకు ఎవరైనా చదివించారా? 1000 वर्ष की हिस्ट्री में 2500 సంవత్సరాల హిస్టరీలోని छोटे बड़े राजाएं तो बहुत हुए, చిన్న పెద్ద రాజులైతే చాలా మంది అయ్యారు. फिर ये किसी ने नहीं पूछा కానీ ఎవ్వరూ కూడా దీనిని అడగలేదు. ये कंट्रोलिंग पावर किसने सिखाई? ఏమనంటే వీరికి ఆ కంట్రోలింగ్ పవర్ని ఎవరు నేర్పించారు అని. ये कंट्रोलिंग पावर किसने दी? ఈ కంట్రోలింగ్ పవర్ ఎవరు ఇచ్చారు? अरे कोई ने तो सिखाई होगी, అరే ఎవరో ఒకరు నేర్పించి ఉంటారు కదా, कोई ने तो दी होगी, ఎవరో ఇచ్చి ఉంటారు కదా, किसी को पता ही नहीं। ఎవ్వరికీ తెలీదు. अभी बाप आकर हमको सारी नॉलेज ఇప్పుడు తండ్రి వచ్చి మనకి మొత్తం నాలెడ్జ్ అంతా दे रहे हैं। ఇస్తున్నారు. तो नई दुनिया के लिए तुम पढ़ते हो, అయితే కొత్త ప్రపంచం కోసం మీరు చదువుతున్నారు. जितना निश्चय बुद्धि होंगे उतना ऊंच पद पावेंगे। ఎంత నిశ్చయ బుద్ధిలుగా ఉంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. नहीं तो बच्चों को अनेक प्रकार के संशय आते रहते हैं। లేకుంటే పిల్లలకి అనేక ప్రకారాలైన సంశయాలు వస్తూ ఉంటాయి. क्या? ఏంటి? पढ़ाई की एक बात पर नहीं, చదువు యొక్క ఒక్క విషయం మీదే కాదు, पढ़ाई की ढेर बातों पर संशय आते रहते। कितने प्रश्न पूछते हैं। చదువు యొక్క అనేక ప్రశ్నల మీద డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. एक प्रश्न का समाधान करो तो 10 प्रश्न खड़े हो जाते हैं। ఒక్క ప్రశ్న యొక్క సమాధానాన్ని చేసినట్లయితే 10 ప్రశ్నలు నిలబడిపోతాయి. जैसे शास्त्रों में वर्णन है, ఏ విధంగానైతే శాస్త్రాలలోని వర్ణన అనేది ఉంది. एक रक्त बीज राक्षस था, ఒక రక్త బీజ రాక్షసుడు ఉండేవారు. एक बूंद उसकी गिरी ఒక్క బొట్టు అతనిది పడినట్లయితే और ढेर के ढेर पैदा हो जाते थे। మరియు అనేకం ఉత్పన్నం అయిపోయేవారు. तो ये संकल्पों के అయితే ఇది సంకల్పాలది बीज है। బీజం అయ్యింది.
जो प्रश्न पैदा होते हैं वो ఏవైతే भांति भांति के अनिश्चय के संकल्प ही तो हैं। ప్రశ్నలు ఉత్పన్నమవుతాయో అవి రకరకాల అనిశ్చయమే అయ్యాయి కదా. एक संकल्प से कितने ढेर के ढेर संकल्प पैदा हो जाते हैं। ఒక్క సంకల్పంతోని ఎన్ని అనేక సంకల్పాలు ఉత్పన్నమైపోతాయి. जो अनिश्चय पैदा करते हैं, అవి అనిశ్చయాన్ని ఉత్పన్నం చేస్తాయి, समस्याएं खड़ी कर देते हैं। సమస్యలని నిలబెట్టేస్తాయి. समाधान సమాధానం नहीं, సమాధానం లేదు. बाप आकर తండ్రి వచ్చి सबका समाधान करते हैं। అన్నింటి యొక్క సమాధానాన్ని ఇస్తారు. कहते हैं అంటారు कि इन संशय के कारण, ఈ సంశయం కారణంగా, संशय बुद्धि होने के कारण, సంశయ బుద్ధి ఉన్న కారణంగా, अनिश्चय बुद्धि होने के कारण అనిశ్చయ బుద్ధి ఉన్న కారణంగా तुम अनेक प्रकार के बेकायदे काम कर लेते हो। మీరు అనేక ప్రకారాలైన నియమానికి విరుద్ధమైన కార్యాలన్నీ చేసేస్తారు. क्या ఏంటి? कोई न कोई संशय आता है, कोई न कोई अनिश्चय पैदा होता है, ఏదో ఒక సంశయం వస్తుంది, ఏదో ఒక అనిశ్చయం ఉత్పన్నం అవుతుంది. और अनिश्चय के पीछे ऐसे नहीं ఆ అనిశ్చయం వెనకాతల అదే ఏమీ కాదు, कि हमारे मनसा तक सीमित रहता है। అది మన మనసు వరకే సీమితమై ఉంటుందని. मनसा से वाचा में आता है, మనసా నుండి వాచాలోకి వస్తుంది. और वो वाचा में आया हुआ हम दूसरों को सुनाते हैं। మరియు వాచాలోకి ఏదైతే అది వస్తుందో అది ఇతరులకి కూడా వినిపించడం చేస్తారు. दूसरों को सुनाते हैं। ఇతరులు ఇతరులకి వినిపిస్తారు. वाइब्रेशन खराब होता रहता है। వైబ్రేషన్ పాడవుతూ వెళ్తుంది. बाप के प्रति, ड्रामा के प्रति, अपनी आत्मा के प्रति अनिश्चय पैदा होता रहता है। తండ్రి ప్రతి, తమ ప్రతి డ్రామా ఎడల అనిశ్చయం అనేది ఉత్పన్నం అవుతూ వెళ్తుంది. और अंजाम क्या होता है? అప్పుడు పరిణామం ఏమవుతుంది? अंजाम क्या होता है? పరిణామం ఏమవుతుంది? हमारा पद మన పదవి नीचे होता जाता है। నీచంగా అవుతూ వెళ్తుంది. पद नीचे कब होगा? పదవి నీచంగా ఎప్పుడవుతుంది? प्रैक्टिकल कर्म करने से पद नीचा होगा, ప్రాక్టికల్ గా కర్మని చేసినట్లయితే పదవి నీచంగా అవుతుందా? या सिर्फ मनसा से सोचने से पद नीचा होगा? లేక కేవలం మనసుతోని ఆలోచిస్తేనే పదవి నీచంగా అయిపోతుందా? जो अंदर संशय आते हैं वो हमसे बेकायदे कर्म भी ఏదైతే మన లోపల సంశయం వస్తుందో అది మనతోని విరుద్ధమైన పనుల్ని కూడా करा देते। చేయించేస్తుంది. खान पान आदि की फिर परहेज भी नहीं रखते। మళ్ళీ తినడం త్రాగడం యొక్క ఏదైతే నియమం ఉంటుందో దానిని కూడా చెయ్యరు. संशय पैदा हुआ, సంశయం ఉత్పన్నమయ్యింది. अरे खाओ कुछ नहीं होता है, అరే తిను ఏమీ అవ్వదు, ऐसा वैसे ही है। అంతా అలాంటిదే అయ్యింది, అందరూ అలాంటి వారే అయ్యారు. भगवान की बातें हैं। భగవాన్ యొక్క విషయాలు. मांसाहारी देवता మాంసాహారి దేవతలు तो होते नहीं। దేవతలైతే ఉండరు. देवताएं जो हैं, దేవతలు ఎవరైతే ఉంటారో, जो देवात्मा बनने वाले होंगे, ఎవరైతే దేవాత్మలుగా అయ్యేటటువంటి వారు ఉంటారో वो मांस का आहार करने वाले तो వారైతే మాంసం యొక్క ఆహారాన్ని తినేవారైతే होते नहीं है। అవ్వరు. पुरुषार्थ तो करना होता है పురుషార్థం అయితే చెయ్యాల్సి ఉంటుంది కదా, देवता बनने के लिए। దేవతగా అవ్వడం కోసం प्रैक्टिस तो करनी होती है, ప్రాక్టీస్ అయితే చెయ్యాల్సి వస్తుంది కదా. पुरुषार्थ ही नहीं करेंगे, పురుషార్థమే చెయ్యకపోయినట్లయితే, खुला खान पान छोड़ देंगे, ఫ్రీగా తినడం త్రాగడాన్ని విడిచిపెట్టేసినట్లయితే, खुला रहन सहन छोड़ देंगे, ఫ్రీగా ఉండడం రెహన్ సహన్ విడిచిపెట్టేసినట్లయితే, ఉండడం అది విడిచిపెట్టేసినట్లయితే, खुला संग का रंग लेने लगेंगे, ఫ్రీగా సంగతి ప్రంగుని తీసుకుంటూ ఉన్నట్లయితే तो ऊंच पद थोड़े ही पा सकेंगे। అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారా ఏంటి? तुम समझते हो, మీరు అర్థం చేసుకుంటారు, अंदर से ये भी समझते हो।
లోపల నుండి ఇది కూడా అర్థం చేసుకుంటారు. कि फलाना ब्राह्मण या फलानी ब्राह्मणी उच्च पद पावेगी। ఏమనంటే ఫలానా బ్రాహ్మణుడు ఫలానా బ్రాహ్మణి ఉన్నత పదవిని పొందుతారు అని. हैं? अंदर अंदर कभी आता है कि नहीं లోపల లోపల ఎప్పుడైనా వస్తుందా లేక రాదా? कि फलानी ब्राह्मणी फलाना ब्राह्मण ఏమనంటే ఫలానా బ్రాహ్మణుడు ఫలానా బ్రాహ్మణి ये जरूर ऊंच पद पाएगा। వీరైతే తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. अंदर समझ आती है कि नहीं లోపల తెలివి వస్తుందా లేక రాదా? हैं? आती है। వస్తుంది. जानते हो తెలుసు. कितनों को आप समान बनाते हैं। ఎంతమందిని తమ సమానంగా తయారు చేస్తారు. जब बहुतों को आप समान बनाते हैं ఎప్పుడైతే అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారో बाप समान भी बना लेते हैं తండ్రి సమానంగా కూడా తయారు చేసేస్తారు. तो उनको सदा गुलाब का फूल कहेंगे। అప్పుడు వారిని సదా గులాబీ పుష్పాలు అని అంటారు. सदैव खुशबुएं छोड़ने वाले हैं। సదైవం సుగంధాలని విడిచిపెట్టేటటువంటి వారయ్యారు. कोई आप समान नहीं बनाते हैं ఒకవేళ తమ సమానంగా ఎవరైనా తయారు చేయకపోయినట్లయితే तो प्रजा क्या बनेगी। అప్పుడు ప్రజలు ఎలా తయారవుతారు? कोई तो बहुत साहूकार बन जाते हैं। కొంతమంది అయితే చాలా షాహుకారులుగా అయిపోతారు. इतना ज्ञान धन दान देते हैं ఎంత జ్ఞాన ధనాన్ని దానం చేస్తారంటే कि बहुत ऊंचे साहूकार बन जाते हैं। అప్పుడు చాలా ఉన్నతమైన షాహుకారులుగా తయారైపోతారు. कोई बहुत गरीब बन जाते हैं। కొంతమంది చాలా బీదవారుగా అయిపోతారు. माने कोई को कुछ ज्ञान అనగా ఎవ్వరికి ఏమి జ్ఞానాన్ని सुनाते ही नहीं। వినిపించరు. ये सभी कर्मों का फल है। ఇవన్నీ కర్మల యొక్క ఫలాలయ్యాయి. तुम्हारा भी कर्म का फल होगा ना भविष्य में। మీది కూడా భవిష్యత్తులోని కర్మల యొక్క ఫలం అనేది ఉంటుంది కదా. ये सब कर्मों की गुह्य गति ఈ అన్ని కర్మల యొక్క గుహ్యగతిని कर्म अकर्म विकर्म क्या होता है కర్మ అకర్మ వికర్మ ఏమవుతుంది అనేది ये बाप ही समझाते हैं। ఇది తండ్రి అర్థం చేయిస్తారు. अभी तुम बच्चों को ये पैगाम देना है बाप का। ఇప్పుడైతే పిల్లలైన మీరు మీకు ఈ సందేశాన్ని అందరికి ఇవ్వాలి. बेहद के తండ్రిది बाप को याद करो तो బేహద్దు తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడు याद करते करते बाप के पास चले जाएंगे। స్మృతిని చేస్తూ చేస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటం జరుగుతుంది. नहीं तो లేకుంటే अगर जन्म जन्मांतर बाप के साथ जन्म लेना है ఒకవేళ జన్మ జన్మాంతరాలు తండ్రితో పాటు తోడులోని జన్మని తీసుకోవాలి అంటే रहना है ఉండాలి అంటే तो क्या करो बाप को అప్పుడు ఏం చెయ్యాలి? याद करो। नहीं तो స్మృతి చెయ్యాలి. లేకుంటే बाप के पास रहेंगे कि दूर रहेंगे। బాబాకి దగ్గరగా ఉంటారా లేక దూరంగా ఉంటారా? नहीं तो जन्म जन्मांतर के लिए बाप से లేకుంటే జన్మ జన్మాంతరాల కోసం తండ్రితోని दूर रह जाएंगे। దూరంగా వెళ్ళిపోతారు. समते सो అంతమతి సో గతి गति हो जाएगी। గతి बेहद అయిపోతుంది. के बाप से स्वर्ग का 21 जन्मों का वर्षा బేహద్దు తండ్రితోని స్వర్గంది 21 జన్మల యొక్క వారసత్వం ले न सकेंगे। తీసుకోలేకపోతారు. 21 पीढ़ी अर्थात बुढ़ापे तक 21 తరాలు ముసలివారిగా అయినంత వరకు इस पढ़ाई से काल नहीं खावेगा। ఈ చదువుతోని మనం కాలంతోని భక్షింపబడము. 21 पीढ़ी तक काल नहीं खावेगा। 21 జన్మల వరకు కాలం అనేది భక్షించదు. 21 తరాల వరకు కాలం అనేది భక్షించదు. वहाँ मृत्यु का आवाज भी नहीं होता है। అక్కడ మృత్యు యొక్క ధ్వని కూడా ఉండదు. सिर्फ शरीर बदलना होता है। కేవలం శరీరాన్ని మార్చవలసి వస్తుంది. कुमार अवस्था को सत्व प्रधान अवस्था कहा जाता है। बूढ़े को కుమార అవస్థని సతో ప్రధాన అవస్థ అని అంటారు. कहेंगे तमो प्रधान। వృద్ధులని అనడం జరుగుతుంది తమో ప్రధానం. बाप जो समझाते हैं वो फिर తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో औरों को समझाना है। దానిని మళ్ళీ వేరే వారికి కూడా అర్థం చేయించాలి.
समझावेंगे नहीं तो कम पद हो जाएगा। అర్థం చేయించకపోయినట్లయితే పదవి తగ్గిపోతుంది. जब तुम बहुत हो जावेंगे మీరు ఎప్పుడైతే ఎక్కువగా అయిపోతారో तो लंबा लंबा टाइम किसी को बैठकर थोड़ा ही समझावेंगे। అప్పుడు ఎక్కువ సమయం కూర్చొని ఎవరికైనా అర్థం చేయిస్తారా ఏంటి? जब तुम्हारी संख्या ज्यादा हो जाएगी ఎప్పుడైతే మీ సంఖ్య పెరిగిపోతుందో तो तुमको लंबा लंबा नहीं समझाना पड़ेगा। అప్పుడు మీకు ఎక్కువగా టైము అర్థం చేయించవలసిన అవసరం ఉండదు. सिर्फ मैसेज देते रहेंगे, కేవలం మెసేజ్ని ఇస్తూ ఉంటారు. फिर वो अपने आप మళ్ళీ దానంతట అదే दौड़ने लगेंगे। పరిగెట్టడం జరుగుతుంది. अभी थोड़े हो तो ఇప్పుడు కొద్ది మందిగా ఉన్నారు, तुमको कितना टाइम देना पड़ता है। మీకు ఎంత సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. झाड़ भी पहले छोटा होता है, फिर धीरे धीरे వృక్షం కూడా మొదట చిన్నగా ఉంటుంది, మళ్ళీ నెమ్మదిగా बढ़ता जाता है। పెరుగుతూ వెళ్తుంది. उसकी टहनियों में, उसके तने में ताकत आ जाती है। వాటి యొక్క కొమ్మల్లోని దాని యొక్క కాండంలోని శక్తి వచ్చేస్తుంది. तो दिन दूना रात चौगुना, అప్పుడు రాత్రి పగలు 2 రెట్లు, రాత్రి 4 రెట్లు बढ़ता जाता है। పెరుగుతూ వెళ్ళిపోతుంది. जब तक सूर्यवंशी चंद्रवंशी दोनों तैयार न हो, ఎంతవరకు సూర్యవంశీ చంద్రవంశీలు తయారవ్వరు क्या ఏంటి? तब तक लड़ाई लग नहीं सकती। అంతవరకు యుద్ధం చెలరేగలేదు. सूर्यवंशी भी चाहिए సూర్యవంశీయులు కావాలి और మరియు चंद्रवंशी भी चाहिए। చంద్రవంశీయులు కూడా కావాలి. दोनों की राजधानी का फाउंडेशन जब तक नहीं लगा है, ఇద్దరి యొక్క రాజధాని యొక్క ఫౌండేషన్ ఎంతవరకైతే పడదో, तब వెయ్యబడదో तक लड़ाई అంతవరకు యుద్ధం అనేది नहीं लगेगी। చెలరేగదు. तैयार हो जाते हैं तो लड़ाई शुरू हो जाती है। తయారైపోయినట్లయితే అప్పుడు యుద్ధం అనేది ప్రారంభమైపోతుంది. अच्छा, मीठे मीठे सिकिल दे रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। అచ్చా, మంచిది. अच्छा, मीठे मीठे सिकिल दे रूहानी बच्चों को रूहानी बाप दादा का याद प्यार गुड मॉर्निंग। रूहानी बच्चों को रूहानी बाप की नमस्ते। మంచిది. మధురాతి మధురమైన సికిల్దే ఆత్మిక పిల్లలకి ఆత్మిక బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి యొక్క నమస్తే.